ఒక నిజమైన రివ్యూ ఏంటో తెలుసా? నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు సరిపోదా మంగళవారం. బట్ మంగళవారం ఎప్పుడు సరిపోదు, కానీ శనివారం అయితే చాలా వరకు సరిపోయింది మాకు. యాక్చువల్లీ వచ్చినట్టు కూడా ఉండదు అయ్యా. సో సరిపోదా శనివారం. ఈ సినిమా మీకు నెట్ఫ్లిక్స్లో దొరుకుతుంది, తప్పకుండా చూడండి. మేము కూడా చూసాం. యా చూడాల్సి వచ్చింది. ఆక్యుపేషనల్ హ్యాజర్డ్. నలుగురు కలిసి ఇట్లా నన్ను పట్టి లేవకుండా చేసి చూసేటట్టు చేశారు. ఇట్ వాస్ నాట్ ఈజీ బ్రో. ఇట్స్ నాట్ ఈజీ. హలో బ్రదర్. టీవీ ఆన్ చేసుకొని నా అంతా నేనే రిమోట్ పక్కన పెట్టి సోఫాలో కూర్చొని 2.5 గంటలు చూడాల్సి వచ్చింది. అది కమిట్మెంట్. దట్ ఈస్ హార్డ్ వర్క్. ఇట్స్ నాట్ ఈజీ బ్రదర్. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఇట్స్ నాట్ ఎ జోక్. యా. But what else is not a joke అంటే అది మా అవార్డ్ విన్నింగ్ సోషల్ వచ్చాయి అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthegap@gmail.com. ఇదే కాకుండా మాకున్నది డిస్కార్డ్. మా డిస్కార్డ్ సర్వర్ పేరు థై గ్యాప్ అడ్డా. దాని లింక్ ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు లభిస్తుంది. తగలబడుతుంది. వచ్చేయండి మా డిస్కార్డ్కి. ప్రతి వారం మాకు వచ్చే అవార్డ్స్ లాగానే ఉత్తరాలు వస్తూనే ఉంటాయి జనాల నుంచి. అసలు ఈ సెగ్మెంట్ కోసమే వింటున్నాం మీ ఎపిసోడ్లు అని చెప్పి. ఎవరైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే, ఈ జోక్ నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ ఇవాళ గుర్తొచ్చింది. ఎవరైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఏషియన్ పెయింట్స్ లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే బోగస్ మన బాత్రూమ్ కి ఎన్ని బర్కుళ్ళు ఉంటాయంటే ప్రతి వారం మనం పెయింట్ కొడుతూనే ఉంటాం దానికి. సో దాట్ ఇంకా బరికే ప్లేస్ ఉంటది, ఛాన్స్ దొరుకుతుంది అని. ఒక బాత్రూమ్ పైన ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చింది మనకి. ఒక బాత్రూమ్, ఆఫ్టర్ ఆల్ ఒక బాత్రూమ్ కి ఇన్ విచ్ ఒక షవర్ లేదు, ఒక ట్యాప్ లేదు, ఏం లేదు, దానికి ఇన్నిసార్లు పెయింటింగ్ కొడుతున్నారు మీరు, మీకు ఒక లైఫ్ టైం మెంబర్షిప్ అవార్డు ఇస్తాం మేము అని చెప్పి అవార్డు వచ్చింది మనకి. పెయింట్ వాళ్ళు కూడా అవార్డు ఇస్తున్నారు అసలు. నెక్స్ట్ టర్పైన్ మిగిలింది. నెక్స్ట్ అయితే హిండ్ వేర్, పారిస్ వేర్, హావెల్స్ వీళ్ళందరూ లైక్ నెవర్ స్టాప్స్. సో మీకు తెలుసు ఇది ఎక్కడ పోతుంది అనేది. దిస్ ఈజ్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓపెన్ బాత్రూమ్ లో మనకి ఈ వారం రాసింది ట్విట్టర్లో సరిపోదా. ఇది చాలుగా. నో, ఈ ఎపిసోడ్ మొత్తం అది కంటిన్యూ. ఇట్ ఈస్ ఇన్ మై బ్లడ్. నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చిన అనుకో, అదే మైక్రో వాళ్ళు రాస్తారు కదా రిపోర్ట్, వాళ్ళు కూడా అదే సరిపోదా సరిపోతుంది అని రాస్తారు. మొదలుగా రాసింది హెవెన్ లాన్. షార్ట్ అండ్ స్వీట్. బోగస్ బ్రూట్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ గుర్తుందా? ఉంది. ఉంది. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చేయాలంటే మంగళవారం కాదు, గురువారం రావాలి. అది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చేయాలంటే మాకు కోపం రావాలి, ఒళ్ళు మండాలి, ఆకలి వేయాలి. నెక్స్ట్ మనకు రాసింది బై ద వే హెవెన్ లాన్. థ్యాంక్ యూ ఫర్ గుర్తు చేసినందుకు, ఆ నాస్టాల్జియాలో మమ్మల్ని తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎస్, మాకు కూడా గుర్తుంది. పెద్దవరా హెవెన్ లాన్ అంటావు, మళ్ళీ నువ్వు మా కబోర్డ్ రాస్తావు. ఏంది ఇది పంచాయతీ నీతి? రైట్ బిగ్. ఇంకో అన్అప్రూవ్డ్ మెసేజ్ వచ్చింది. అన్అప్రూవ్డ్ అంటే స్పామ్ ఫిల్టర్ లో ఉంది. అవునా? ఎవరు రాసింది అంటే డింగ్రా. అది నౌ ఇట్స్ నో మోర్ सरप्राइज. నమస్తే, आप बहुत मिलनसार लगते हैं, क्या हम दोस्त बन सकते हैं అని చెప్పి ఏదో లఫుట్ పోరి ఫోటో పెట్టారు. అది అందుకనే అది ఇది బాత్రూమ్ మధ్యలో ప్రతి బాత్రూమ్కి వెళ్తే ఒకడు ఉంటాడు ఇట్లా కాల్ శీతల్. సారీ శీతల్, ఐ అపాలజైజ్ బట్ ఇట్స్ అ కామన్ నేమ్.
ఆర్ కాల్ శ్రావణి ఇట్లా ఏవో ఉంటాయి కొన్ని. శ్రావణికి అపాలజైజ్ పేర్లు వస్తున్నాయి. శ్రావణికి అపాలజైజ్ చేయవా? లేదు, శ్రావణి అర్థమైపోయి ఉంటుంది. శ్రావణికి మాకు ఆ వైబ్ ఉన్నది, ఆ సింక్ ఉంది. శ్రావణి ఏమంటావు, ఆల్ ద శ్రావణీస్. పాపం రాయకండి ఇట్లా డింగ్రీ తు క్యా కర్రా రే ఇధర్, తెలుగు బాత్రూమ్ రే కిసి కో సమజ్ మే నహీ ఆతా. అదే డింగ్రీ అంట మళ్ళీ నరకాసుర్ నరకాసుర్ రాక్షస. నెక్స్ట్ మనకు రాసింది రఘువీర్. పేర్లోనే ఎంత వెయిట్ ఉంది, వెయిట్ ఉంది అసలు, హెఫ్టీ. పేర్లోనే వెయిట్ ఉందా, ఇక్కడ కూడా వెయిట్. బట్ రఘువీర్, ఐ హోప్ యు ఆర్ ఫిట్ అండ్ ఫైన్. యా, హాయ్ బోగస్ అండ్ బ్రోడ్. హే, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. యా, మీ పాడ్కాస్ట్ వినడంలో కొద్దిగా బ్రేక్ వచ్చింది. అవునా? బట్ ఐఎమ్ బ్యాక్ ఆన్ ట్రాక్ నౌ. లిసన్ టు ద రివ్యూ ఆఫ్ డబుల్ స్మార్ట్ అండ్ కమిటీ కుర్రాళ్ళు బ్యాక్ టు బ్యాక్. ఓ టఫ్ జాబ్ బ్రో, హెవీ. రఘువీర్ అన్ని ఇట్లా భారీ పనులు చేస్తుండు కదా. యా, ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎవర్ హర్డ్ అ మూవీ రివ్యూ లైక్ యువర్ రివ్యూ ఆఫ్ డబుల్ స్మార్ట్. It was not a review. It was peak frustration. Yeah. Felt the same while watching the movie. ఎన్నో గొప్ప చైల్డ్హుడ్ మూవీ మెమరీస్ కి కారణమైన డైరెక్టర్ నుంచి ఇలాంటి మూవీ చూస్తాము అని అనుకోలేదు. అరే లైగర్ చూసినప్పుడు అర్థం అవ్వాలా నీకు? అదే ఆగ్ చూడలేదా నువ్వు? రామ్ గోపాల్ వర్మకి ఆల్సో రియలీ లైక్ ద కమిటీ కుర్రాళ్ళు రివ్యూ. అవునా? In that review, you talked about how the movie kept trying to shove down nostalgia and something called manufactured memories. Yes. So true. Absolutely. And it's happening all around us. నేను ఉండే ప్లేస్లో ఒక హీరో సైకిల్ $150కి, మడత మంచం $100కి అమ్మేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నావు నాను? Just because they remind us of our childhood. And people are ready to pay that much money. Yeah, it's shocking. Millennials are truly an F-dub generation. Absolutely. చెప్పొచ్చు మనం. Yeah. Maybe this could be a topic of a lengthy conversation. సమాప్తం. రఘువీర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ రైటింగ్. గ్యాప్ వచ్చినా కానీ గ్యాప్ లేనట్టుగా రాసావు నువ్వు. Yeah. అండ్ డబుల్ స్మార్ట్ది ఇట్ వాస్ నాట్ ఎ రివ్యూ రా. నువ్వు అన్నట్టే ఇట్ వాస్ జస్ట్ ఎ ర్యాంట్. ఎందుకంటే అది రివ్యూ చేయలేనట్టుగా తీశారు అది. లేదు, రఘువీర్ వీడేదో హంబల్ అవుతున్నాడు, హంబిలిటీ చూపిస్తున్నాడు ఇక్కడ. ఐ డోంట్ థింక్ ఐ హావ్ ఎవర్ హర్డ్ అ మూవీ రివ్యూ లైక్ యువర్ రివ్యూ. అంటే దట్ ఈస్ థైగా. అది నా పంచ్ లైన్ ఉండే. అది దట్ ఈస్ ద యూఎస్పీ. ఎస్, మేము మూవీ చూసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే మీకు వస్తుందో రివ్యూ విన్నప్పుడు కూడా అదే ఫీలింగ్ రావాలన్నట్టు మేము చేస్తాం. ఎగ్జాక్ట్లీ, అది మా యూఎస్పీ. సో అది రివ్యూ కాదు, ఎట్లయితే డబుల్ స్మార్ట్ ఒక మూవీ కాదు. yes exactly. మా ఎపిసోడ్ కూడా రివ్యూ కాదు. ఇట్ వాస్ ప్యూర్ ఫ్రస్ట్రేషన్ రా. యా, చాలా మందికి ఫ్రస్ట్రేషన్ ఎట్లుంటుంది, ఎందుకుంటుంది, ఎట్లా ఉంటుంది, ఇదంతా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఎప్పుడు వేగ్గా వాడేస్తారు ఫ్రస్ట్రేషన్ ఏంటో. నిజంగా నీకు ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలియాలంటే సరిపోదా శనివారం చూడు, నీకు అర్థమవుతుంది ఫ్రస్ట్రేషన్ ఏంటో. కానీ రఘువీర్ రాసిన దాంట్లో ఈ హీరో సైకిల్ $150, మడత మంచం $100 మంచి బిజినెస్ ఆపర్చునిటీ. రేట్ ఇన్సైడ్. రఘువీర్ నువ్వెందుకు అమ్ముతలేవు చెప్పు, మేము ఇండియాకి వెళ్ళి పంపిస్తాం, నువ్వు అక్కడ అమ్ము, లెట్స్ షేర్ అంట. నేను దట్స్ ఇట్. ఒక టైగర్ స్టిక్కర్ అంటే దానికి మేము కమిషన్ తీసుకుంటాం. మేము తుక్కుడు బిల్ల ఒక రాయికి టైగర్ బ్రాండింగ్ చేసి పంపిస్తాము. దిస్ ఇస్ తుక్కుడు బిల్ల అని చెప్పు. ఇంకా మన లింగోస్ 7 stones కిట్ సెట్ ఒకటి, ఇట్లాంటి ఎన్నో. ఇక నువ్వు గోటీలు ఎన్ని పంపించాలి? ఇమాజిన్ గోటీ లోపల ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, అప్పుడు కొన్ని గోటీలు ఇట్లా మధ్యలో డిజైన్ వస్తుంది, ఆ డిజైన్ వల్ల థైగా లోగో ఉంటుంది. వావ్, షెఫ్స్ కిస్. అంతెందుకు బ్రో, లెట్స్ గో ఓల్డ్ స్కూల్ అంటాను నేను. మా చిన్నప్పుడు స్కూల్లో కట్టకర్ర ఇస్ వన్ థింగ్, అండ్ దాని మీద కూడా థైగా స్టిక్కర్ ఆబ్వియస్లీ. ఇట్లా బ్యాట్లకి 4 square స్టిక్కర్ ఉండేది చూడు ఇది వరకు, అట్లనే థైగా స్టిక్కర్ ఉంటుంది మొత్తం విత్ ద హోల్ ట్యాగ్ లైన్, వీఆర్ ప్రొఫెషనల్ గ్రేడ్ క్వాలిటీ. అది మా స్కూల్ కాంపౌండ్ లో ఒక పెద్ద టామరిన్ చెట్టు ఉండేది. అవును, చింతపండు, చింతకాయ చెట్టు. అవి కింద పడినప్పుడు అవి పొడుగ్గా ఇట్లా ఉంటాయి. అవును, దాన్ని మేము రాళ్లతో క్రష్ చేసి ఒక పేస్ట్ చేసి దాన్ని ఇట్లా బాల్స్ లా చేసేవాళ్ళం. అది ఆల్మోస్ట్ ఒక కార్క్ బాల్ లా చేసేవాళ్ళం. అది డ్రై చేసిన తర్వాత అంత హార్డ్ అయిపోయింది. దాంతో మేము ఆడుకునేవాళ్ళం. అసలు నాకు ఇప్పుడే బ్రిలియంట్ ఐడియా వచ్చింది. చిన్నప్పుడు చింతపండు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, స్కూల్ ఫస్ట్ పీరియడ్ లా మా ఫ్రెండ్ దగ్గర జామకాయ చెట్టు ఉండేది. సో వాడు జామకాయ ఆకులు తెచ్చేటోడు, అండ్ ఇంకో ఫ్రెండ్ చింతపండు తెచ్చేటోడు. యూ వోంట్ బిలీవ్, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ జామకాయ ఆకు విత్ చింతపండు? నో. ఇట్స్ అ బ్రిలియంట్ కాంబినేషన్. వావ్.
ఓకే, సో బిజినెస్ ఆపర్చునిటీ. చింతపండు జామకాయ ఆకలి చేసి అసలు అమ్మినాం అనుకో ఒక్కొక్క $1కి అమ్ముదాం. మనము గ్రీడీ కాదు, మనం ప్రొఫెషనల్స్. బ్రో థై గ్యాప్ స్టిక్కర్ అంటే మనం రఘువీర్కి $1 అమ్ముదాం. లేదు థై గ్యాప్ స్టిక్కర్ అంటున్నాం కదా, దాన్ని ఒక యాపిల్ స్టిక్కర్ అన్నట్టు ఊహించుకో. యాపిల్ స్టిక్కర్ కంటే ఎక్కువ అది. యా, యాపిల్ మార్జిన్ ఎంత ఉండాలో ఊహించుకో దాన్ని బట్టి నువ్వు. ఇక నువ్వు చూడు, స్కై ఇస్ ద లిమిట్ రా. కానీ రఘువీర్ థ్యాంక్స్ అలాట్ మాకు ఐడియా ఇచ్చినందుకు. ఎగ్జాక్ట్లీ, విల్ స్టార్ట్ విత్ లింగోచ్. ఈ మిలియనర్స్ ఎట్లాగో బాగుపడేటట్టు లేరు అంటే లెట్స్ ఎక్స్ప్లాయిట్ దెమ్. లేకపోతే ఇక్కడ నుంచి మనం అదేంటి మన స్టంపర్ బాల్ కొని అక్కడ $5 అమ్ముదాం. వెరీ గుడ్ రా రఘువీర్. కానీ యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఆల్సో థ్యాంక్స్ మా థాట్ ప్రాసెస్ ని వ్యాలిడేట్ చేసినందుకు. అండ్ టు సే దట్ మీకు కూడా అట్లా అనిపించిందని. ఎందుకంటే యువర్ బార్డర్ లైన్ కొంచెం మనం అనుకున్నాం దీన్ని రికార్డింగ్ అయిపోయిన తర్వాత దీన్ని జర ఎక్కువ చేసినామా లేకపోతే ఉన్నట్టు చేసినామా అన్నట్టు అనుకున్నాం. సో నీకు కూడా ఇట్లా కుక్కినట్టు అనిపించింది. నువ్వు కూడా ఓ KFCలో చికెన్ లాగా ఫీల్ అయినావు బిఫోర్ ఇట్ బికేమ్ ఎ బ్రాయిలర్ ఆర్ ఎ బర్గర్. రైట్. దెన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రా. అంతే. సో థ్యాంక్స్ ఎ లాట్ రఘువీర్ రాసినందుకు. అండ్ రాస్తుండు ఇంత మంచిగా రాస్తానంటే ముందరే చెప్పొచ్చు కదా. సో థ్యాంక్స్ అగైన్ రఘువీర్. నెక్స్ట్ మనకు రాసింది ఇన్స్టాగ్రామ్లో ప్రణీత్ S. అరే నువ్వు ఫస్ట్ వీడి మెసేజ్ చదివే ముందరా అసలు మీ ప్రణీత్లు కలిసిండారా మీరు? అది మాత్రం మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చినాం మేము, టాప్ లెవెల్, అసలు ఇది సూట్ లెవెల్ అసైన్మెంట్. అది మీ ఇద్దరు కలిసి కొంచెం జర నాయిస్ చేయండి రా బాస్టన్ లా. హే బ్రూట్ బోగస్, ఐ హావ్ బీన్ ఆస్కింగ్ దిస్ ఫర్ సో లాంగ్. మేము కూడా అడుగుతుండే, ఎప్పటి నుంచో అడుగుతుండే. బట్ ప్లీజ్ డూ ఇట్. యానిమల్ మీద ఒక పాడ్కాస్ట్ చేయండి. అలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. వీ వాంట్ టు హియర్ వాట్ యూ గైస్ ఫెల్ట్. ఫ్యాన్ సర్వీస్ ఎపిసోడ్ అని పెట్టండి. పోనీ తెలుగు మూవీ కాదు అనుకుంటా, బట్ చేయండి ప్లీజ్. సమాప్తం. ప్రణీత్ రాసినందుకు థ్యాంక్స్ రా, కానీ మాకు గుర్తు తెచ్చినందుకు నో థ్యాంక్స్. నువ్వు ఇంకా ఇంకో ప్రణీతిని కలవకుండా డోనట్లు తినకుండా ఇట్లా ఊకే రోడ్ల పైన తిరుగుతున్నావు అనే విషయం మాకు సమాచారం అందింది. అండ్ యూ బీన్ ఆస్కింగ్ దిస్ ఫర్ లాంగ్ టైమ్. అంటే ఎక్కడ అడిగినావురా? అడిగాడు. ఎక్కడ? డిస్కార్డ్ అడిగిండా? లేదు, ఇన్స్టాలోనే అడిగిండా. ఎన్నిసార్లు? లాంగ్ టైం అంటే ఎన్నిసార్లు అడగాలి మినిమం? బట్ ఎనీవేస్ ఏమంటావు బోగస్? ఇక దానికి నాకు ఎందుకు నచ్చిందంటే వీటి రిక్వెస్ట్ ఫ్యాన్ సర్వీస్ ఎపిసోడ్ అని ఒక కొత్త సెగ్మెంట్ ఐడియా ఇస్తుండు. రైట్. కానీ దానికి కనుక మనం వంగినాం అనుకో ఇక అంతే సంగతి, డిస్కార్డ్ అవుతాం మనం. మనకున్న డై హార్డ్ ఫాలోయింగ్ బట్టి మన ఫ్రీ విల్ ఉండదు ఇక. నాకేమనిపిస్తుంటే బ్రో, త్వరలోనే థై గ్యాప్ ని సపోర్ట్ చేసేటట్టు ఒక పేమెంట్ గేట్వే, ఒక పేట్రియాన్ ఇట్లాంటివి పెట్టబోతున్నాం. అవును. సో అందులో మేబీ స్పెషల్ రిక్వెస్ట్ లాగా ఎవరికైనా అస్సలు లేదు ఈ సినిమా చేయాల్సిందే, ఏ లాంగ్వేజ్ అయినా కానీ మీరు చేయాల్సిందే అంటే దాని ద్వారా తీసుకుందాం. అప్పుడు కూడా మనం వేరే లాంగ్వేజ్ వేసి మనకు నచ్చిన మూవీలు తీసుకొని చేద్దాము. అట్లానే కదా. సో ప్రణీత్ మేబీ ఒక పాసిబిలిటీ ఉంది, నిజంగా కావాలి అంటే వీ కెన్ డూ ఇట్. కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే త్వరలో ఒక పేమెంట్ ఛానల్ రాబోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో క్లాప్స్ అయినా కొట్టే బేవకూఫ్ క్లాప్స్ కొట్టు. ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు మనం జర క్లాప్స్ కొట్ట. మన బ్రాండింగ్ టీం ఎట్లా తగలాడిందంటే ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత నేను కొట్టా. సో ఎందుకంటే నువ్వే ఆ బ్రాండింగ్ టీం. నీ క్లాప్స్ కావాలా? అంతే కదా, కొట్టు. అది అది నీకు వచ్చే ఏ జాతి కొట్టిందని కాదు, క్లాప్స్ కొట్టారా లేదా అది. సో అదే వేసే ప్రొఫెషనల్ లెవెల్ డైవర్సిటీ అంటే. అంతటితో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. బస్సు 2 సార్లు పోతుంది. సో 2 బస్సులు వచ్చాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ, కొన్నిసార్లు వస్తాయి 2 బస్సులు. మరి అట్లుంటది. ఇప్పుడు వచ్చేద్దాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీకి. సరిపోదా శనివారం. ఈ సినిమా సారాంశం ఏంటో నాకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నా ఈ వారం. బ్రూట్, ఈ చెత్తని ఎత్తు నువ్వే ఎత్తి చెత్తకుప్పలో వేయి. సారాంశం ఏంటో మాకు చెప్పు. సో బోగస్, ఈ సరిపోదా శనివారం చిత్రంది సారాంశం చెప్పాలంటే అందరూ చాలా భయపడతారు. నేను భయపడ, ఎందుకంటే నేను సారాంశం చెప్తున్నా అంటే వాళ్ళు భయపడాలి. అది. అండ్ నేను సారాంశం ఏ రోజు పడితే ఆ రోజు చెప్పా. ఓన్లీ మంగళవారాలు చెప్ప అంతే. సో ఈ చిత్రం సారాంశం ఏందో దానికి వచ్చేస్తాను నేను. ఈ కథ బ్రాడ్గా చూసుకుంటే 2-3 టాపిక్స్ ఉన్నాయి. ఇవి మనం ముందరే కవర్ చేసినాం ఈ టాపిక్స్లని.
ఒక టాపిక్ ఏమో రీసెంట్ గా డబుల్ స్మార్ట్ మూవీలో కవర్ చేసినాం, ఇంకో టాపిక్ ఏమో భజే వాయువేగంలో కవర్ చేసినాం, అండ్ మూడో టాపిక్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఆ టాపిక్ ని డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఎన్నో మూవీలో కవర్ చేసాం. ఓకే, ఇక పోతే ఆ టాపిక్లు ఏంటి, ఈ మూవీ సారాంశంని ఎట్లా కట్టిస్తాయి అన్నది ప్రశ్న. డబుల్ స్మార్ట్ లో నుంచి తీసుకున్న టాపిక్ గురించి ఆలోచించాలంటే మదర్ సెంటిమెంట్ అన్న విషయం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇమోషన్ ని ఆల్రెడీ ఉప్పేసి వండిన పప్పులో మళ్ళీ మళ్ళీ ఉప్పేసినట్టు దీన్ని బాగా వాడేశారు. ఓకే, నువ్వు ఒక టాపిక్ అంటావు కదా, నువ్వు ఒక డిస్కషన్ చేస్తావు, హీరోకి ఇట్లా మోటివేషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ఇది మనం దీర్ఘంగా చర్చిద్దాము. ఇందులో విలన్ ఎవడు, హీరో ఎవడాలి. ఎందుకంటే బై దోస్ లాస్ ఇందులో నాకు తెలియదు. ఓకే, ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటాడో సూర్య, వాళ్ళ అమ్మ ఏదో చెప్తుంది ఈయనకి, చెప్పి పోతుంది పాప. అంటే ఆమెకు తెలుసు ఆమె పోతుందని, అందుకనే ఇష్టం వచ్చింది చెప్పేసింది. అంటే మళ్ళీ రావాలంటే ఫస్ట్ పోవాలి కదా, పోవాలి. అబ్సల్యూట్. సో సూర్య ఆ విషయాన్ని ఒక తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియకుండా అర్థం చేసుకొని తెలిసి తెలియకుండా వాడుతూ ఉంటాడు. రైట్, ఇది ఆ మదర్ సెంటిమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఇక ఇదే వాడి డ్రైవింగ్ ఫోర్స్ అయిపోతుంది, వాడి జీవిత ధ్యేయం అదే అవుతుంది. ఇక మనం భజే వాయువేగంలో నుంచి తీసిన చెత్తని పరిశీలిస్తే పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు, వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. అది గ్రౌండ్ బ్రేకింగ్ అంట, నేను గ్రౌండ్ బ్రేకింగ్ టాపిక్. చాలా మంది అన్న తమ్ముళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఓహో ఇది ఒక పాసిబిలిటీ ఉంది కదా అని. అదే కాన్సెప్ట్ ని ఇందులో కూడా మనం చూస్తాము ఇన్ ద విలన్ సైడ్, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు కాన్సెప్ట్. ఇక ఒక డబుల్ స్మార్ట్, ఒక భజే వాయువేగం, ఇవే చాలా హెవీ డ్యూటీ చిత్రాలంటే ఈ రెండింటిని ఒక గ్రైండర్లో వేసి పిండి తీసి దాంతో ఒక దోశ వేసి తిన్నామంటే ఎట్లయితే ఉంటుందో అదే ఈ చిత్రం సరిపోదా శనివారం. దట్స్ మై సారాంశం. మూడో పాయింట్ ఒకటి ఉంది, నేను సమాప్తం చెప్పలే ఇంకా. మూడో పాయింట్ ఏదైతే అన్నాను, చాలా చిత్రాల్లో మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మాట్లాడినామని, అదేంటంటే ఇది ఒక జనరేషనల్ డిస్మార్ఫీ అన్నమాట. అంటే ఏది మెంటల్ ఇల్నెస్, ఏది మోరల్ సైన్స్, ఏది వాల్యూ సిస్టము, ఇంకా ఏది ఏజెన్సీ, ఇవన్నిటిని ఇట్లా గరం మసాలా లాగా పొడిగొట్టింది చూడు ఇప్పుడు కరెంట్ జనరేషన్. అదే ఈ చిత్రంలో చూడడానికి కూడా దొరుకుతుంది మనకి. అది సమాప్తం బోకస్, అది నా సారాంశం. వా, ఓకే. నాకు తెలిసి లెట్ మీ టేక్ ఫ్రెష్ ఎయిర్. ఓకే, నాకు తెలిసి ఇక పోతాను నేను. ఎందుకు అయిపోయింది అది, మళ్ళీ రావాలంటే పోవాలి ఫస్ట్. అది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ రావాలంటే పోవాలి. నాకు తెలిసి ఈ సినిమాని ఎవరు కూడా ఇంత దారుణంగా తిట్టుండరు. అంటే డబుల్ స్మార్ట్ పేరెత్తున్నావు నువ్వు. అవును, భజే వాయువేగం అంటే ఇట్స్ ఓకే కాన్సెప్ట్. నేను టేకింగ్ అదంతా అంటలేను, నేను చాలా స్పెసిఫిక్ గా చెప్పిన మదర్ సెంటిమెంట్ అన్న డ్రైవింగ్ ఫోర్స్ ఇమోషన్ ఇది ఉన్నది చూడు, అదొక ప్లాట్ ఉంది చూడు, ఆ ఒక్క పాయింట్ అంటున్నాను నేను. యాక్చువల్లీ డబుల్ స్మార్ట్ లో అసలు మదర్ సెంటిమెంట్ ఉందా అని కూడా నేను మర్చిపోయినా, వాణి నాకు తెలియదు. మరి బిగ్ బుల్ ని చంపే పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే మీలో ఎవరికైనా ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉంది అని గుర్తుంటే యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఆ సినిమాలో ఏమి గుర్తుండకూడదు అసలు. ఆ సినిమా ఉందనే గుర్తుంటే రఘువీర్ ఐఎమ్ సారీ రా, యూ గాట్ ప్రాబ్లమ్స్. బట్ చాలా ఘోరంగా తిట్టినావు బ్రో. నేను చెప్తున్నా కదా, ఈ సినిమాని అయితే చాలా వరకు మెచ్చుకోవడమే విన్నాను నేను కానీ. అండ్ ఒకవేళ మెచ్చుకుంటుంది ఎవరు? ఎక్స్పర్ట్స్. దట్స్ ఇట్. ఆల్వేస్ ఇక్కడ ఎవరు? ప్రొఫెషనల్. అది. సో ఇప్పుడు సారాంశం అయిపోయింది. ఐఎమ్ డన్. ఐఎమ్ డన్ రా. అండ్ సారాంశంలోనే చాలా చాలా చెప్పేసినావు, ఆ భారీ పాయింట్లు. నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు, నువ్వు ఇట్లా చెప్తావా? ఇట్ వాస్ నాట్ అ కంప్లైంట్. ఓకే, సారీ. భారీ పాయింట్లు మెచ్చుకో మరి ఓపెన్లీ. వావ్, ఫ్రూట్ గేమ్ చేంజర్ ఇది అసలు. అది సో సారాంశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం. అండ్ చర్చించబోతున్నామని కూడా నాకు ఫీలింగ్ వచ్చేసింది ఆ సారాంశం వింటే. సో బ్రూట్, నిన్ను అడగాల్సిందే ఇప్పుడు, నువ్వు ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు ప్లీజ్? నేను లాస్ట్ థర్డ్ పాయింట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఆ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ పైన. ఓకే, బాగాలేదు. ఇట్స్ నాట్ ద రైట్ ప్రెసిడెంట్. నాకు 50% డిసగ్రీమెంట్ ఉంది దాంట్లో. ఎందుకంటే దయా క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. అదే దయాద్ నచ్చింది, దయాద్ బాగుండే. కానీ సూర్య ఆ హీరో క్యారెక్టర్ కి ఏదైతే ఉండాల్సింది ఈ సినిమాలో అది లేకుండే.
ద హోల్ వాళ్ళ బేసిస్ ఆఫ్ ద ప్లాట్ ఉంది చూడు, ఏదైతే ఫౌండేషనల్ లేయర్ ఉంది కదా, ఆన్ విచ్ ఈ మొత్తం ప్లాట్ ని వాళ్ళు డెవలప్ చేసిండ్రు, నాకు ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ దాట్. ఎందుకంటే ఇట్ విల్ మేక్ యూ థింక్. ఇట్ ఎంత అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ అంటే ఇది, ఇట్ విల్ మేక్ యూ థింక్. ఇట్ విల్ నాట్ ఓ కమర్షియల్ మూవీ కదా, నార్మల్ గా ఆలోచిద్దాము, ఓకే ఇట్లా అవుతాయి. ఫర్ మీ ఇట్ ఈస్ సో ఫార్ ఫెచ్డ్ అనిపిస్తుంది టు హ్యావ్ ఎ క్యారెక్టరిస్టిక్ లైక్ దట్. ఎవరి గురించి అంటున్నావు? హీరోదే, సూర్యాది. ఇప్పుడు విలన్ గాడు ఈజ్ వెరీ బిలీవబుల్ విత్ రెస్పెక్ట్ టు ద హీరో, అండ్ ఇట్ షుడ్ నాట్ బి ద కేస్ అంటున్నాను నేను. జనరలీ ఉల్టా ఉండాలి. విలన్ది ఒక అన్బిలీవబుల్ మీనియాక్నెస్ ఉండాలి, హీరోది ఒక బిలీవబుల్ నేచర్ ఉండాలి. అప్పుడు నువ్వు యునో దెర్ ఇస్ ఫైట్ ఆఫ్ లైక్ గుడ్ ఆర్ ఈవిల్ వాట్ ఎవర్, రైట్? ఇందులో ఉల్టా చేసిన అనిపించింది. నా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిమా లేకపోతే ఏంటో నాకు తెలియదు. ఓకే, బట్ నాకు బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు హీరో క్యారెక్టర్ ఆర్క్ పైన. సో నాకేమనిపించింది అంటే, ఆన్ పేపర్ మొహమ్మద్ కైఫ్, మైకిల్ వాన్ క్యారెక్టర్స్ ని రాసేటప్పుడు దయా క్యారెక్టర్ లో ఎక్కువ ఇన్స్పిరేషన్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఇట్ సీమ్డ్ లైక్ మోర్ లేయర్స్, ఫ్లో అయింది, కొంచెం లేయర్స్ వచ్చినాయి. దీనికి ఉదాహరణలు ఏంటంటే, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఎట్లా అయితే అర్థం పర్థం లేకుండా కొడతాడో జనాల్ని, టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయి నన్ను అడుగుతున్నాడు, అదొకటి. అండ్ హి యాక్టెడ్ వెల్ ఆల్సో. యాక్టింగ్ కొద్దాం తర్వాత. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న న్యూఆన్సెస్ ఏంటంటే, గుడి దగ్గర బిచ్చం అడుగుకున్న దగ్గరికి వెరీ గుడ్ సీన్. యా, బ్రిలియంట్ సీన్. అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలి మనకు. ఎగ్జాక్ట్లీ, వాడి అండర్స్టాండింగ్ ఒకటి. అప్పుడప్పుడు ఇట్లాంటివి చేయాలి. వాడు ఎట్లాగో పనికి వస్తాడు అని, వీడు రావట్లేదు పోయాడు ప్లాన్ మారింది అనగానే ఆయన పిలిచి మళ్ళీ తీసుకుంటాడు చూడు. దట్ ఈస్ క్యారెక్టరైజేషన్. ఎస్, నాకు అదొకటి. ఇంకా నా ఫేవరెట్ సీన్ ఏంటంటే, వాడు మిస్రీడ్ చేస్తాడు చూడు, అన్న ఇంత చేసినంత ఎందుకు రాని అన్నంత అండ్ పిచ్చి ప్రేమ అంటే, వాడి ఫేస్ లో ఇట్లా వాడు చక్రాలు తిరుగుతుంటాయి, ఓహో ఇలా అర్థమైందా అని. దట్ వాజ్ అ వెరీ, ఐ మీన్ అగైన్ పర్ఫార్మెన్స్ వైజ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ సీన్. యా, పర్ఫార్మెన్స్ వద్దాం, బట్ నేను ప్రస్తుతానికి క్యారెక్టరైజేషన్ గురించే మాట్లాడుతున్నాను. సో దయా ఎట్లాంటి వాడు, వాడి క్యారెక్టర్ ఎలాంటిది అని చూపించడానికి ఎన్నెన్ని సన్నివేశాలు, ఎన్నెన్ని చిన్న చిన్న సీన్లు దే కెప్ పుట్టింగ్ ఇట్. అండ్ నాకేం అర్థమైంది అంటే, ఓకే ఈ క్యారెక్టర్ ఇలా ఉన్నాడు కాబట్టి నీకు ఫ్లోలో ఇట్లా ఇన్స్పిరేషన్ వచ్చేసింది. కానీ అది సూర్య దగ్గర అవ్వలేదు. సూర్య దగ్గర ఏం కాలేదు, అన్ని తప్పులే అని అనిపిస్తుంది. యా, ఈ క్యారెక్టర్ దగ్గర ఎందుకో అది అవ్వలేదు. బట్ యాక్చువల్లీ నువ్వు విలన్ దగ్గర ఇంత చూపించగలిగావంటే హీరో దగ్గర కూడా చూపించాలి, అండ్ మేబీ కొంచెం ఎక్కువ చూపించాలేమో, బికాస్ ఇస్ ఆబ్వియస్లీ ఎక్కువ చూపించాలి. కాంపిటెన్స్ అన్నది నువ్వు ఎప్పుడు అంటావు కదా, కాంపిటెన్స్ అని. నాకు హీరోలో ఏం కాంపిటెన్స్ కనబడలేదు. అండ్ ఈ జాన్ విక్ ఫిలాసఫీ ఏదైతే వాడుతుండ్రో ఈ మధ్య కాలంలో, ఆ దేశ తీసుకురావడానికి వాడు చేసింది పీకింది ఏం లేదు. కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వాడు వస్తాడు, వాడు కొడతాడు, వాడు నువ్వు చూడలేవు, అటువైపే చూడు. ఐ కమాన్, నువ్వు ఆడియన్స్ కూడా చేయాలి. అరే అవునా, అరే నీకు తెలియదురా ఎవరితో పెట్టుకుంటున్నావు అన్న ఫీలింగ్ తెప్పి. నాకేం రావట్లేదు, ఎవరితో ఆ మంచి వస్తుండు పోతుండే ఎల్ఐసీలు అమ్ముకుంటూ వాట్ ఈస్ దిస్ అన్నా నేను. ఇది మళ్ళీ ద సేమ్ థింగ్, షో డోంట్ టెల్. షో డోంట్ టెల్, బట్ అట్ ద సేమ్ టైమ్ మేక్ మీ ఆల్సో ఫీల్ లైక్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. నాకు సూర్య క్యారెక్టరైజేషన్ తో చాలా ప్రాబ్లమ్లు ఉండే, అండ్ ఫ్యూ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వర్ ఇన్ ద ప్లాట్, ఫ్యూ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద మూవీ. ఓకే, అండ్ ఇది నన్ను చాలా డిస్టర్బ్ చేసినాయి బోకస్, చాలా డిస్టర్బ్ చేసినాయి. ఎందుకంటే ద ఫ్యూచర్ ఇస్ లుకింగ్ స్కేరీ అంట నేను. బార్డర్ లైన్ ఇది అంత ఘోరం. ఇట్ మైట్ బి వెరీ సటిల్, మేబీ నాకే అనిపించిందేమో ఇది. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, నేను ఇద్దరు ముగ్గురుతో మాట్లాడినా, అండ్ దే యాక్చువల్లీ సెడ్ ఇట్ బిఫోర్ ఐ సే ఇట్. అండ్ అంటే నేను అన్న మాటనే నేను అనుకుంటున్నదే వాళ్ళు కూడా అగ్రీ అయ్యారు. ఏంటది? ఇప్పుడు సూర్యది ఏదైతే ఆ స్టబ్బర్నెస్, ఆ గ్రిట్, మొండితనము, గ్రిట్ అంటే పట్టుదల. బట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ పాయింట్. గ్రిట్ ఈస్ యూస్డ్ ఫర్ పాజిటివ్ రిఫరెన్స్. యూ ఆర్ నాట్ రెడీ టు యూస్ గ్రిట్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే ఇట్ వాస్ నాట్ గ్రిట్, ఇట్ వాస్ హెడ్ స్ట్రాంగ్నెస్ అంటారు చూడు, అదొకటి. సెకండ్ థింగ్, ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ ఎట్ ఎనీ కాస్ట్. నీ అక్కడ ప్రెగ్నెంట్ ఉన్నది, రౌడీలు బయట ఉన్నారు, వాళ్ళు చంపేయగలరు. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ వన్ రాంగ్ బ్లో. మీ అయ్య పైకి వస్తుండ్రు, ప్రతి వారం మీ అయ్య ఉరుకుతుండ్రు, మీ అయ్య కుట్లు పడుతున్నాయి వీప్ పైన. ఒక మిలిటరీ వాడికి ఎన్నైతే దెబ్బలు ఉంటాయి అన్ని ఉన్నాయి మీ అయ్యకి. దిస్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్.
నో అకౌంటబిలిటీ, రైట్? బార్డర్ లైన్ సోషియోపాథిక్, రైట్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ ఈస్ అ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్. ఫర్ మీ, నువ్వు సాటర్డే రాగానే నువ్వు ఇట్లా మారిపోతావు అంట, నువ్వు ఇట్లా రావణాసుడు అవుతావు అంట, అప్పుడు నరకాసుడు, నువ్వు సాటర్డే నరకాసుడు అవుతున్నావు, నువ్వు కృష్ణుడు అవుతావు వాడ, నువ్వు నరకాసుడు అవుతున్నావు. సో దిస్ ఈస్ ద రాంగ్ మెసేజ్ టు, అండ్ దీన్ని ఎట్లా నువ్వు పొట్రేల్ ఎట్లా ఉందంటే దిస్ ఇస్ అ వెరీ గ్లోరిఫైడ్ క్యారెక్టర్. అండ్ బ్రాడ్గా చెప్పాలంటే ఎండ్లో హీ విన్స్. టెక్నికల్ గా సావాలీడు, అందరు కలిసి ఈయన కొట్టాలి సూర్యాని. అండ్ దట్ ఈస్ వై ఐ ఫీల్ దిస్ షుడ్ హావ్ బీన్ అ విలన్ క్యారెక్టర్. ఎందుకంటే విలన్లు జనరలీ ఇలాంటి డిలేడ్ గ్రాటిఫికేషన్ స్కీమ్లు వేస్తారు. విలన్లు హీరో లేరు, వాళ్ళకి ఇన్స్టెంట్ గా గన్ను దొరికిందా షూట్ చేసిన, నువ్వు చచ్చినావు. హీరో విలన్ అట్లా ఉన్నాడు, గన్ను దొరికిందా వెయిట్ హోల్డ్ ఆన్, నీకు మొత్తం స్టోరీ తెలియదు. నేను అసలు నా ప్లానింగ్, నా స్ట్రాటజీ నీకు చెప్పాలి ఇప్పుడు, నాకు లేకపోతే కిక్ రాదు, ఓకే అని చెప్పి వాడు అట్లా డిలే చేస్తూ ఉంటాడు. సో దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎ విలన్ క్యారెక్టరైజేషన్ ఫర్ మీ. నువ్వు అన్న గుర్తుందా, విలన్ చాలా ప్లాన్ ఉంటాడు, డిసిప్లిన్, వర్క్ ఎథిక్, వీడికి ఉన్నాయి అవన్నీ. ఆ దరిద్రమంతా ఉంది దీనికి, సూర్యకి. వాడు మంగళవారం తిట్టించుకుంటాడు, కొట్టించుకుంటాడు, బుధవారం కొట్టించుకుంటాడు, శుక్రవారం శనివారం వచ్చేసరికంట అన్ని వదిలేసి అంటే ఎట్లుంటాడంటే డ్రాప్ ఎవ్రీథింగ్, గో. రైట్. సో దిస్ ఈస్ రాంగ్. దిస్ షుడ్ హ్యావ్ బీన్ విలన్ క్యారెక్టర్. అవుట్ ఆఫ్ ద ప్లాట్ ఏంటంటే యు ఆర్ గ్లోరిఫైయింగ్ మెంటల్ ఇల్నెస్. ఓకే, నువ్వు నువ్వు నీకు అర్థం కావట్లేదు బోగస్. నాకు కొంచెం దునియా నీకంటే ఒక 2-3 దోస్తులు ఎక్కువ ఉన్నారు. అబ్బో, ఐఎమ్ హియరింగ్ దిస్ అ లాట్, అ డెల్యూషనల్ సెన్స్ దట్ ఐఎమ్ రైట్ అని. అండ్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారు ఆ ఒక్క ఫీలింగ్ పైన. నువ్వు మొత్తం దునియా మొత్తం సంఖన ఆగిపోని నేను మాత్రం చేస్తుంది కరెక్ట్. అండ్ ఇదంతా ఇది ఏంది మళ్ళీ దీనికి ఒక జస్టిఫికేషను, ఇంకా లేదురా బాయ్ ఎవరు మాట వినొద్దు, ద వరల్డ్ విల్ పుట్ యూ డౌన్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఫైట్. అరే దగ్గర బ్యాలెన్స్ ఉంటుందా? ఇష్టం వచ్చింది చేయడం కాదు పట్టుదల అంటే, ఒక బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వు చేసే పనులకి దానికి ఒక రిపకర్షన్ ఉంటుంది. నువ్వు యూ షుడ్ ఆల్సో క్యాలిక్యులేట్, నేను ఆ రిపకర్షన్ ఎట్లా మినిమైజ్ చేయాలి. నేను కొట్టేసి పోతా వాడు ఏం చేయనా చేసుకొని అంటే అది కాదు. అండ్ వీడు అట్లనే బిహేవ్ చేస్తాడు. సూర్య కొట్టేది కొట్టి వీడు పోతాడు ఎల్ఐసీలు అమ్ముకోవడానికి, నాన్న వెనకాల వాడు దోస్తు వెనకాల పడుతూ ఉంటారు. హౌ ఇస్ దట్, హౌ ఆర్ యూ యాక్సెప్టింగ్ దట్ అంట నేను యాజ్ అ క్యారెక్టర్ టు లుక్ అప్. నాకు అది ఆ ఆస్పెక్ట్ నాకు స్క్రీన్ ప్లేలో హోల్స్ అనిపించింది. నాకు ఇట్స్ ప్లాట్ హోల్స్, లేకపోతే ఆ సినిమా ఇట్లా అవ్వడానికి అది ఫోర్స్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ సింపుల్ సొల్యూషన్. నువ్వు చేస్తున్న ఈ సైకోతనం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది అంటే ఇంకెక్కడో పోయి ఉండు నువ్వు ఒక్కనివే. అది కూడా కాదు, ఎంత సింపుల్ అది సాల్వ్ చేయడం. అది కాలే, వాడు ఒక్కడే ఉంటున్నాడు అంటే విలన్ ఎవరిని అటాక్ చేస్తాడు, ఉండాలి కదా తోకలు. అదే సో అదే సినిమాలో ఇట్లా అవ్వడానికి ఆ సింపుల్ సొల్యూషన్ తీసిపడేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇంటి మీద దాడి చేసినప్పుడు వీడు లేవంగానే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని, మా ఇంట్లో వారం ఎవడు దాడి చేయడు అట్లా, నాకు అలవాటు లేదు అయినా కానీ నేను చెప్పగలుగుతాను. ఫస్ట్ నువ్వు చేసే పని ఏంటంటే ఇంటి బయట చూసుకుంటాం, విమెన్ అండ్ చిల్డ్రన్ లేకపోతే ఇట్లా పెద్దలు ఉన్నారంటే వాళ్ళని ఒక రూమ్ లో వేసేసి లోపల నుంచి తాళం వేసేయండి అంటాం. ఇట్స్ ద మోస్ట్ బేసిక్ థింగ్. వీడే తొయ్యాలి, వీడు అసలు అది కూడా చేయలేదు. యూనో సో ఆ సోషియోపాథిక్ నేచర్ అక్కడ కనిపిస్తుంది. అండ్ అది సినిమాలో అది ఫోర్స్ చేయడానికి బేసిక్ గా ఏదో ఇట్లా తగిలిన వల్ల మళ్ళీ అక్క వీడిని ఒక 2-3 మాటలు అనాలి అనింది కాబట్టి ఇప్పుడు వీడు ఒక బాధపడిన ఫేస్ పెట్టాలి, అదేదో వాడితో సానుభూతి చూపించాలి ఆడియన్స్ అన్నట్టు. ఏంది అది కంప్లీట్లీ రీజనబుల్ వాళ్ళు అనేది. ఐ కెన్ నాట్ ఎంపథైజ్ విత్ దట్ గై. నేను కనుక వాడు అయ్యనో అక్కనో అమ్మనో చెల్లినో అండ్ దోస్త్ అయినా కానీ ఐ వుడ్ హావ్ బీన్ దట్ సీను. రైట్, అరే నీతో దోస్తానే వద్దురా నాకు, నీతో నాకు ఏం వద్దు, నీ సైకోదరానికి ద రక్కస్ యూ క్రియేట్, నీతో ఒక చుట్టరికం ఉందనుకో, నేను ఎంతైతే కోల్పోతున్నానో ఎన్ని రోజులు కోల్పోవాలి, నేనే చంపుతాను నేను అంతే. అండ్ ఇంకోటి చెప్తా, ఒక్క నిమిషం, సీను అన్నాడు కదా ఇందాక, అది పేక మెడల్ క్యారెక్టర్. ఆ సినిమా చూడండి మీరు, చూడండి. బాగున్నావా సీను, గుర్తుందా సీను? ఇంకోటి చెప్తా, యు ఆర్ అగైన్ గ్లోరిఫైయింగ్ బ్యాడ్ పేరెంటింగ్. వాళ్ళ నాన్న స్టార్టింగ్ లో అంటాడా 2 పీకి కూర్చోబెడితే వాడే సర్దుకుంటాడు అని. వాళ్ళ అమ్మ అంటది, ఏమంటది, ఏదో ఆశ లేకపోతే మార్పు రాదు అని. ఏం ఆశ ఇచ్చింది ఆమెకి తెలుసు ఆ పాయింట్ కి, నాది నేను పోతున్నా, నేను మళ్ళీ రావడానికి పోతున్నా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో టెక్నికలీ ఇట్ ఈస్ లైక్ సేయింగ్, ఏదో నేను ఉన్న రోజులు నేను చేస్తా, తర్వాత నీ తలకాయ నొప్పి. దట్స్ ఇట్. అవే బుద్ధులు ఈడికి వచ్చినాయి, ఈడు కూడా వచ్చినాయి, అదే మొండితనం ఈడికి వచ్చింది, అదే లైక్ నాన్ కోఆపరేషన్ ఈడికి వచ్చింది. తర్వాత
వాళ్ళ ఫాదర్ వాడిని అది అకామిడేటింగ్ ఏదైతే ఉందో, వీడి చెత్త చేస్తూ ఉంటే నేను పోయి సేవ్ చేస్తా, వీడు పేరు రాసుకున్నాడంటే నేను పోయి చెప్తా. వై ఆర్ యూ అకామిడేటింగ్? వాడు మెంటల్ హాస్పిటల్లో వాడేసి, హీ డిజర్వ్స్ టు బి దేర్. ఇంకెక్కడో పోయి ఉండరా అని చెప్తే సింపుల్, మీ ఇంట్లో వచ్చి ఏమైనా చేసుకొని ఒక్కడే మంచిగా ఐలాండ్ చూసుకో, ఈత కొట్టు, అక్కడ పోయి ఉండు. ఒక్కడే కోపం రాదు, ఏం రాదు నీకు. వాడు అత్త మరదలు ఇద్దరు కలిసి పేరు మార్చుకొని ఉన్నారు కదా, అట్లనే వీడు చెప్పాను, నువ్వు కూడా పేరు మార్చుకొని పోరా అక్కడ. దట్ షుడ్ హావ్ బీన్ యువర్ ప్లాన్ ఏ. ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ ఫ్యామిలీలో చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ నీకు ఎన్ని వాళ్ళ అక్క పెళ్లి సంకనాకి ఇచ్చిండు. దట్ ఇస్ ఇన్సేన్. అది క్రింజ్, దట్ వాస్ క్రింజ్. నాకైతే ఫుల్ కాగానే బడేలు కొట్టిండంట వాళ్ళ అక్కని, వాళ్ళ మామయ్యని. అండ్ వాళ్ళ మామయ్య అన్న విషయంలో ఏం తప్పు ఉండే? పెళ్ళి అన్న లైక్ 100 things హ్యాపెన్. నువ్వు మరి అప్పుడు ఎందుకు రాసుకోలేదు? ఇక వాడు అప్పుడే మండపం దగ్గరే తిట్టిండు కదా, ఏందో వీడి సంస్కారాలు ఏందో. అది ఏమైంది? నువ్వు రాసుకొని దాన్ని కూర్చొని అనలైజ్ చేయాలి, ఓ వారం టైం ఇవ్వాలి, అప్పుడు కూర్చొని నేను అదేమైంది? అండ్ దర్ ఇస్ సో మచ్ ఎట్ స్టేక్. యువర్ హోల్ వాళ్ళ అయ్యా ఇంకా వాళ్ళ అక్క పాపం మొత్తుకున్నారు, దాని బతుకు సహకారం ఆగిపోతుందిరా, అర్థం చేసుకో అని. అండ్ వాడు చెట్టు అంతా ఎదిగిన తర్వాత వాడికి చెప్పాల్సిన అవసరం ఉండకూడదు, వాడికి తెలియాలి. నువ్వు చిన్నప్పుడు చెప్పలే కాబట్టి ఇట్లా తయారైనాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఏదైతే ఇనిషియల్ థాట్ ఆల్ఫా మ్యాన్ ఇన్స్టింక్ట్ ఉండే చూడు, నువ్వు తగిలిస్తే తక్కువ అవుతాడని, వాడు క్యారీ అవుట్ చేయలే. ఆ కొట్టడం కూడా, ఒకవేళ నీకు కొట్టాలనిపిస్తే ఆ కొట్టడం కూడా నువ్వు అందరి ముందు కొడతావా పెళ్లి ఫంక్షన్లో? కనీసం ఆ మనిషిని పక్కకు తీసుకెళ్ళి, మా అమ్మ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడడం నాకు నచ్చలే, ఇంకోసారి అట్లా అంటే మాత్రం నేను ఊరుకోను, చితగా బాగుతా నేను అని చెప్పి బెదిరించి వచ్చేయాలి. లేకపోతే ఆ పక్కకు తీసుకెళ్ళి కొట్టు. కానీ అందరి ముందు కొట్టుడేంది అసలు? ఇట్ మేడ్ నో సెన్స్ అట్ ఆల్. నేను ఇంకో సెన్స్లెస్ థింగ్ చెప్తాను. నేను ఇమాజిన్ వాడికి వెడ్నెస్డే కోపం వచ్చింది, ఆర్ సండే కోపం వచ్చింది, రైట్? రోడ్ పైన రోడ్డు పైన కోపం వచ్చింది. అయితే సండే పోయి వాడు అరే ఎందుకురా నేను ఎవరో కొట్టినాను అనుకొని ఇంకో ఆఫ్టర్ పార్టీ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెడతాడు. నువ్వు ఈయన కొట్టినావు, ఎందుకు కొట్టినావు, మంచిగా నువ్వు ఎందుకు ఇంకా కోపం తెప్పించుకునే పనులు చేస్తున్నావు? నీకు ఆల్రెడీ తెలుసు నీకు కోపం వస్తుందని. యూ షుడ్ ట్రై టు రిజాల్వ్ ద యాంగర్. కానీ ఆ క్యారెక్టర్కి అది లేదు, ఒక గోల్ లాగా. అది వాడి లక్ష్యమే కాదు యాక్చువల్గా. మరి ఆ లక్ష్యం కానప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఈ స్కీమ్ ఎందుకు మొత్తం, ఈ సాటర్డే స్కీమ్, వాళ్ళ మదరు ఈ సాటర్డే స్కీమ్ ఎందుకు చెప్తుంది? సో దట్ వాడికి ఆ కోపం డైల్యూట్ అయిపోతుంది అని. పెద్దలు కూడా అదే అంటారు కదా, కోపం వచ్చినప్పుడు నోరు మూసుకొని 2 గంటలు టైం తీసుకో, నీకు కోపం తగ్గిపోతుంది, ఆ ఇంటెన్సిటీ ఉండదు, ఆ మూమెంటరీ ఇన్స్టంటేనియస్ అర్జ్ ఏదైతే ఉంటుందో అది డిజాల్వ్ అయిపోతుంది, నీకు కోపం ఉండదు. ఎప్పుడు కోపం పెరుగుతుంది అంటే నువ్వు మాట కలిపితే కోపం పెరుగుతూ ఉంటుంది నీకు. సో వాళ్ళ మదర్ అదే స్కీమ్ వేస్తుంది. ఆన్ పేపర్ మొహమ్మద్ కైఫ్ స్కీమ్ కరెక్ట్ ఉండే, కానీ ఆ బ్యాంక్ ఫ్రాడ్ ఉండే. స్కీమ్ ఆఫర్ చేసిన వాళ్ళు పోతున్నారు, మళ్ళీ రావాలంటే పోవాలి, పోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 5 year లాక్-ఇన్ పీరియడ్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ది నువ్వు ఎట్లా వాడికి మొత్తం చెప్పాలి కదా, సగం చెప్పుడు నాకు అర్థం కాదు. చాలా హోల్స్ ఉండే ఆ స్క్రీన్ ప్లేలో. నాకైతే ఇట్ ఈస్ క్రాస్ మిస్ట్రీట్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్. రైట్, ఏదో కొత్తదనం కోసం అని దాన్ని మరీ బేస్లెస్ చేసేసారు అనిపించింది. ఇంకో ప్రాబ్లం నాది ఏంటంటే, చాలా ఇల్ ఫ్యాక్టర్స్ పైన ఈ కొత్తదనాన్ని బేస్ చేశారు, విచ్ ఐఎమ్ నాట్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఓకే, లైక్ నేను చెప్పినట్టు ఈ మొండితనం, ఇంకా లైక్ గ్లోరిఫైయింగ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. నువ్వు లాస్ట్కి కనుక ఇలాంటి బిహేవియర్ ఉంది నీది, అందుకని మీ అయ్య కూడా పోయిండు, లేకపోతే మీ అక్క పుట్టే పిల్లాడు పోయాడు అని ఒక గ్రాస్ లాస్ చూపించుంటే, దెన్ వాడికి రిఫార్మేషన్కి ఛాన్స్ దొరికేదో ఏదో అయ్యేది. అది కూడా చూపిలే. వీడు అందరినీ సేవ్ చేసుకుండు మంచిగా దిట్టంగా, ఊరిని సేవ్ చేసుకుండు. టెక్నికల్గా రిఫార్మేషన్ చూపించారు, అది దేనివల్ల అంటే వాడి పోరి వల్ల. అగైన్ ఆ పోరి ఒక డైలాగ్ అంటది, మారుతాడు బేసిక్గా. అంటే నీ కోపం వల్ల ఈ సోకులపాలెం వాళ్ళు ఇంకా నష్టపడతారా, వాళ్ళ ఉన్న ప్రాబ్లంకి ఏమైనా పరిష్కారం వస్తుందా లేదా, అట్లా ఆలోచించు అని చెప్తుంది. సో అగైన్ నా పాయింట్ ఏంటంటే, వాట్ వాజ్ ఇట్ దట్ వాళ్ళ నాన్న చెప్పింది అది ఏం చెప్పింది డిఫరెంట్గా? నా ప్రాబ్లం అది. వాళ్ళ నాన్న నిత్యానంద్ కోట్స్ చెప్పాడు, అది ప్రాబ్లం. రిటైర్డ్ ఫాదర్స్, ఎగ్జాక్ట్లీ, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. అండ్ వాళ్ళ నాన్న ఇస్ నాట్ క్యూట్, యు నో. ఇస్ నాట్ బూటీ. రైట్ మోటివేషన్ రాదు, ఇన్స్పిరేషన్ రాదు. కొట్టిన పిండే. సో బట్ యా, దట్ వాస్ ఐ అబ్సల్యూట్లీ వాస్ హారిఫిక్ అనిపించింది. అంటే
ఆయన చాలా పెద్ద పెద్ద వర్డ్లు వాడుతున్నా కానీ ఇట్ వాజ్ నాట్ రైట్. ఓ ప్లెయిన్గా చెప్పాలంటే డైరెక్ట్గా నాకేమనిపించింది అంటే నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇనఫ్ ప్రెమిస్ అయితే దొరికింది కి ఓకే సాటర్డేనే వీడు కొడతాడు, సో దానివల్ల ఏమవుతుంది, వాట్ కాన్సిక్వెన్సెస్ అదంతా. బట్ దాని తర్వాత వచ్చే లేయర్స్ అన్ని బిస్కెట్ అయినాయి. అసలు లేయర్స్ లేవనిపించింది. లేయర్స్ దయాలోనే ఉండే అంతే, ఇంకెక్కడ లేయర్స్ లేకుండా. అండ్ అది ఒక పెద్ద ప్రాబ్లం మన దగ్గర ఏంటంటే డెప్త్ ఉండదు అస్సలు. ఈవెన్ ఇఫ్ యూ గెట్ అంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్సే ఉండవు సర్ఫేస్ లెవెల్. నీకు సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నా గానీ దాని లోపల అసలు ఏమి డెప్త్ ఉండదు. సో ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అంటే పోస్టర్ డిజైన్, గ్రాఫిక్స్ అండ్ ఆ హీరో గాడి లుక్. అబ్బా ఈ సినిమాలో హీరో గాడికి జుట్టు పెరిగింది, ఈ చొక్కా వేసుకున్నాడు, ప్యాంట్ ఇది వేసుకున్నాడు, చడ్డీ కలర్ ఇలా ఉంది, బేసిక్ ఇదే కొత్త. దట్స్ ఇట్. సో యాజ్ అ కాన్సెప్ట్ ఇది కొంచెం డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే, బట్ దేర్ వాస్ నథింగ్ అండర్ దట్. అది నువ్వు అన్న పాయింట్ స్టార్టింగ్ ది కరెక్ట్ బోగస్. విలన్ కి ఎంతైతే డెప్త్ ఇచ్చారో హీరోకి అసలు లేయర్లే లేవు, అసలు ఏమి లేవు. అండ్ ఏదైతే ఇచ్చారో హీరోకి అది అన్ని నెగటివ్సే. అవును. అండ్ ఇంకోటి ఎవరైనా అట్లా మాట్లాడారు అనుకో నాతో, ముఖం తెలియనోడు, మీరు విన్ని కొట్టారంట, అదే ఎందుకు వాడు వాచ్ 10 minutes ముందర పెట్టడానికి వెనకలో ఒక కారణం ఉంది, ఆ కారణం తెలుసుకుంటే మీ మంచి కోసమే తెలుస్తుంది. అరే ఎవడరా నువ్వు? ఎగ్జాక్ట్లీ. నేను ఫస్ట్ భయ్యా వద్దు భయ్యా నా మాట్లాడకు అంట, వాడు ఇంకా అట్లనే మొండి బట్టి మాట్లాడుతూనే ఉన్నా. దిస్ ఇస్ ఎంటైటిల్మెంట్, దిస్ ఇస్ ఎంటైటిల్డ్ బిహేవియర్. ఇది నేను చెప్తున్నా, నువ్వు వినాలి. ఎందుకు వింటాడు ఎవడన్నా? దిస్ ఇస్ బిట్వీన్ మీ అండ్ హిమ్. నువ్వెవడు రాదు తీసుమార్కారు కానీ మీరు రానికి. ఇట్స్ నిజంగా ఇది అన్ని యాంగిల్స్ లో ఇట్ వాస్ స్క్రూడ్ అప్. అండ్ ఇంకోటి ఐ క్యాన్ బి ఎ నైస్ గై అండ్ ఇట్ వాజ్ ఎ బ్యాడ్ డే. నాకేదో టెన్షన్ ఉన్నాయి, 100 టెన్షన్. ఓ బిచ్చపోడు వచ్చిండు, అయ్యా 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 అని ఇట్లా సాగొడుతుండు. నేను అని తిట్టిన, మీదకి వస్తుండే తోసిన, అరే రాకరా బాయ్, సరే అనుకుందాం, కొట్టినా అని అనుకుందాం. నేను మంచోడిని అయితే నేను వెళ్ళి సారీ చెప్తా, అరే ఏమనుకోకు, నాకు ఇది సక్కర్లేదు, నాకు ఆఫీస్లో టెన్షన్ ఉండి నా పెద్ద ఏడిపిస్తుంది, మా నాన్న తిడుతుండే ఏదో ఉండే, ఆ టైంలో నువ్వు జర వచ్చి చాలా ఇరిటేట్ చేసినావు, సారీ రా బయట అట్లా చేసి ఉండేది లేకుండా అని చెప్తారు. ఎవడ డీసెంట్ మనిషి అయితే ఈ 500 తీసుకో, 5 నిమిషాలు ఎవరికి తీసుకుంటా. అదే నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ చూసి సెకండ్ ఎపిసోడ్ చూడకుండా నువ్వు ఒక్కడిని కూర్చొని నీలో నువ్వు అనలైజ్ చేసుకుంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎన్ని కలర్ పెన్సిల్ వాడు, ఎన్ని సరుకులు కొట్టు, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఫ్లాడ్ ఏమంటారు అండర్స్టాండింగ్. సో నాకు ఎక్కడ కూడా అసలు దానికి ఒక కాంప్రిహెన్సివ్, ఒక వెల్ బౌండ్ క్యారెక్టరైజేషన్ చేశారని అనిపించలే నాకు. అది లేకుండా అసలు. అండ్ ద ట్రాజెడీ ఏంటంటే ఇట్ వాస్ ఫర్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ డిజైనింగ్ ద క్యారెక్టర్. ఇట్ ఈస్ కార్డినల్ సిన్ ఆఫ్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ టెలింగ్. అండ్ కార్డినల్ సిన్స్ అయితే నాకు ఇట్ వాస్ నాట్ ఈవెన్ ద బిగ్గెస్ట్ సిన్. నా దృష్టిలో ఈవెన్ బిగ్గర్ సిన్ వాజ్, నాకు అది స్క్రీన్ ప్లేలో ఐ డోంట్ అండర్స్టాండ్ ఈ సినిమాని ఎలా అయితే ప్రమోట్ చేశారు, యూనో ద విజువల్స్, ఆ పాటలు, అందులో ఉన్న ఎనర్జీ, ఇంకా ఈ క్యారెక్టర్ గురించి కూడా అందరికి చెప్పేశారు. శనివారం చితకబాతాడు అందరినీ, ఇది అది అని చెప్పి, ఫుల్ యాక్షన్ ఉంటది, గొడవలు ఉంటాయి, కొట్టుకోడాలు ఉంటాయి అని చెప్పి. ఒకటేందంటే 2 hours 51 minutes 3 hours మూవీ, అది 3 hours మూవీ. దీంతో అర్థమైంది ఏంది? ఈ డైరెక్టర్ కి టైం మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి లిటరల్లీ. ఎందుకంటే అంటే సుందరానికి కూడా పోతనే ఉండే అది, ఇది కూడా అంతే పిచ్చిగా సాగింది. ఇది ఎంత బోర్ కొట్టిందంటే నాకు. కానీ అదొక ప్రాబ్లం అయితే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అది కూడా కాదు నా దృష్టిలో. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వాజ్ నువ్వు ఎలా అయితే సినిమాని ప్రమోట్ చేసావో, యాక్చువల్ కోర్ అండ్ క్రక్స్ ఆఫ్ ద మూవీ ఏదైతే ఉండేనో, అందులో మాకు ఎక్కడ చెప్పలేదు మెంటల్ ఇల్నెస్ బేస్డ్ మూవీ అని. నువ్వు స్టార్ట్ చేయడము ఎంత డల్ గా, ఎంత స్లోగా, ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. అసలు ఎవరైతే ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ చూసి, ట్రైలర్స్ చూసి వచ్చి కూర్చుంటాడో, నువ్వు ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ వదిలేసాయి, ఫస్ట్ 10 minutes అయినా, ఫస్ట్ 20 minutes లో అయినా ఒక టేస్ట్ అయినా ఇవ్వాలా? ఏమి లేదు. ఇట్ స్టార్ట్స్ ఆఫ్ యాజ్ అ నార్మల్, లైక్
యావరేజ్ జనరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఒక వివేకాత్రేయ ఫ్లేవర్ తో ఇట్లా అమ్మ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఏమవుతుంది, ఏం చేయాలి, ఇదంతా ఉంది. కానీ అరే వీడికి శనివారం అనేది ఒకటి ఉన్నది, వీడు అందరినీ కొడతాడు, చితగబాతాడు, వాడికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే నువ్వు స్క్రీన్ మీద యాంగర్ అనేది చూపించాలి, ఆ ఫ్లేవర్ తగలాలి. అదే లేకుండే ఎంత మెల్లగా స్టార్ట్ అవుతుంది అంటే అసలు ఇట్ టేక్స్ ఫర్ ఎవర్ తెలుసా. అండ్ ఇంకోటి ఏంటంటే పోనీ అజయ్ ఘోష్ క్యారెక్టర్ దగ్గర ఫస్ట్ టైం వీడు కొట్టడానికి వచ్చినప్పుడు ఓకే ఇంత సేపు అయింది, ఇంత టైం వేస్ట్ చేశారు, ఇప్పుడు కొడతాడు అనుకుంటే శనివారం డైరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొడతాడు అనుకుంటే ఆ కొట్టుడు కూడా మొత్తం జంప్ కట్ లో రపర ఎగరగొట్టేశారు. ఆ కొట్టడం అనేది చూపిలేదు. ఎందుకంటే చూడలేం మనం. వాళ్ళ నాన్న చెప్పినట్టు నువ్వు చాలా లక్కీ వయ్యా, నీ జాతకం బాగుంది. ఏం బాగుందిరా వాడిపైన కోపం వల్ల సగము సహకరాకింది. నాకు అర్థం కాదు, నువ్వు కొట్టడం సరిగా చూపించట్లేదు. దట్ ఈస్ ద హోల్ థింగ్ అబౌట్ యువర్ మూవీ. వీడు ఎట్లా కొడతాడు, ఎంత ఘోరంగా కొడతాడు, కోపం వస్తే ఎట్లా కొడతాడు తెలుసా నీకు. అది ఫాస్ట్ కట్స్ లో నువ్వు తీసేస్తావు, అక్కడ తుసిపోయింది. యాక్చువల్ గా నేను చూసుకున్న టైం స్టాంప్, యాక్చువల్ గా ఎప్పుడైతే ఆ కోపం, ఆ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే తీసుకొస్తారో అది 1 hour 21 minutes వస్తుంది. అది అప్పటికల్లా 2 visits ప్యాంట్రీ అయిపోతుంది. క్యాంటీన్ కి 2 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. అది ఎప్పుడంటే ఆ వీడు ఆ హీరోయిన్ ఉన్నప్పుడు గుండాలు వస్తారు కదా, అజయ్ ఘోష్ గుండాలు, అప్పుడు వాడి నెత్తి వెనకాల ఒక రెడ్ లైట్ పెట్టి ఇట్లా పొగ వదులుతారు చూడు. దట్ సీన్, దట్ ఫ్రేమ్, దట్ షుడ్ హావ్ కమ్. ఐ అగ్రీ. దాంట్లో ఉంది ఇంటెన్సిటీ. దట్ వాజ్ ఎస్టాబ్లిష్మెంట్ షాట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పటి వరకు అసలు దే ఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. సిమెంట్ ఏ షాప్కి వెళ్ళి తీసుకురావాలి, మనం కంకర ఎట్లా పట్టుకురావాలి, ఇవన్నీ నడుస్తుండే డిస్కషన్స్. 1.5 గంట తీసుకుంటావా నువ్వు? ఓకే, ఇట్ ఇస్ సచ్ అ క్రైమ్ అసలు. ఎందుకంటే స్టార్టింగ్ లో తగలాలి ఆ ఫ్లేవర్. తగిలిన తర్వాత ఆడియన్స్ కి ఒక ఎట్లా అనిపించాలంటే వీడు నిజంగా హీరో అయినా గానీ హద్దులు దాటిపోతున్నాడు, అన్రీజనబుల్ గా హీరో అవుతాడు, వీడేంది ఇట్లా ఉన్నాడు అంటే అప్పుడు యు గో బ్యాక్ టు ద పాస్ట్ అండ్ యు షో ఈ అమ్మది ఏంటి అనేది. స్టార్టింగ్ ఎంత డల్ అండ్ స్లోగా స్టార్ట్ చేసి ద హోల్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి సార్. స్టార్టింగ్ లో వాళ్ళ మామ, వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్ ఉంటాడు, ఏం చేసిండు ఆయన, తాగొచ్చిండు బండబూతులు తిట్టేటి పోయిండు, తాగొచ్చిండు బండబూతులు తిట్టేటి పోయిండు, అయిపోయింది, దట్స్ ఇట్. కానీ ఇట్ ఈస్ సచ్ అ క్రైమ్. ఎందుకంటే కోపం అనేది నిజమైన కోపం ఏంటో తెలుసా, నిజమైన కోపం ఏంటో తెలుసా కదా. నాకు అది ఆల్మోస్ట్ ఒక సబ్ కాన్షియస్ సెల్ఫ్ క్వశ్చనింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే నీకు తెలుసా నిజమైన కోపం ఏంటో, అండ్ నిజమైన కోపం చూపించడం ఎలా అది తెలుసా. ఇదో నీ పాయింట్ కంప్లీట్ అయినప్పుడు నాకు చెప్పు ఒకసారి. నేను ఒక చిన్న యాంగర్ గురించి రాబర్ట్ డినీరో ఒక మంచి ఇంటర్వ్యూలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. రాబర్ట్ డినీరో అండ్ రాబర్ట్ డినీరో ఇస్ కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ యాంగ్రీ గై. తెలుసో తెలియదు చాలా మందికి. అంటే ఇట్స్ అ వెరీ బ్యాక్ ఇన్ ద డే అమెరికనైజ్డ్ వర్షన్. అమెరికా వాళ్ళకి వరల్డ్ రైట్, ఆ వరల్డ్స్ బెస్ట్ మోస్ట్ యాంగ్రీ మ్యాన్. కానీ ఎందుకు వాడి యాంగ్రీ యాక్టింగ్ లో ఏంటి ఆ డిఫరెన్స్ అన్నది రాబర్ట్ డినీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో నువ్వు ఈ పాయింట్ అయిపోయింది అనేది ఇంకా స్టార్ట్ అవుతున్నా, అది స్టార్ట్ అవుతున్నావా అయితే నువ్వు చెప్పే పాయింట్ యాక్టింగ్ దగ్గరకు వస్తుంది కదా. ఇట్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాంగర్. వాడు దాన్ని యాక్టింగ్ లోకి ఎట్లా చేస్తాడు అన్నది ఫ్రమ్ అన్ యాక్టింగ్ పర్స్పెక్టివ్. లేదు, ఫ్రమ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ యాంగర్. నువ్వు అన్నావు ఆయన కోపం ఏంటి, నేను చెప్పేది ఫ్రమ్ అ ఫిల్మ్ మేకింగ్ పర్స్పెక్టివ్, నాట్ ఫ్రమ్ ది యాక్టర్. ఐ గాట్ ఇట్, నాకు అర్థమైపోయింది. సో దీనికి అర్థం అవ్వాలంటే ఉదాహరణలు ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి అతడులో ఆ సీన్ ఉంది కదా, ఆ పిల్లోడు ఇట్లా క్రాస్ అవుతాడు, ఆ కార్ రివర్స్ అవుతుంటది, దాని గురించి ఎంతో చెప్పుకున్నాను. అది అతడు ఎవరు వినలేదని థైగ్యాప్ క్లాసిక్ ఎపిసోడ్ ఉంది, అందులో వినండి. అతడు ఎపిసోడ్ చెప్పిండు, బట్ గంట సేపు సాగొట్టిండు అన్నాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ త్రూ కెమెరా మూవ్మెంట్, అది మోటివేటెడ్ మూవ్మెంట్ అంటారు దాన్ని. కెమెరా మూవ్మెంట్ లో హీ ఎక్స్ప్రెస్ ద మూడ్, కరెక్ట్, ట్రాన్స్లేట్ చేశాడు స్క్రీన్ మీదకి. దట్ ఈస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇంకో మంచి ఉదాహరణ ఏంటంటే యానిమల్. నీకు కోపం, ఇంటెన్సిటీ నిజంగా అది చూపించాలి. అది ఏంటంటే ఆ కోపం అనేది వీడు ఏదో ఒకటి చేస్తాడని తెలుసు, కానీ వీడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు తెలియదు. అక్కడతో నీకు యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. నేను మళ్ళీ ఎట్లయితే హాయ్ నాన్న మూవీని యానిమల్ తో పోల్చాను, సేయింగ్ దట్ ఇఫ్ యూ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ యానిమల్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ హాయ్ నాన్న. రైట్, గుర్తుందా అది? దీన్ని కూడా నేను ఆ విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను విత్ రెస్పెక్ట్ టు యానిమల్ కాంటెక్స్ట్. సో కెమెరా మూవ్మెంట్ లోనే కోపం, యాంగర్, రేజ్, రాత్
ఫ్యూరీ, ఈ ఇమోషన్ ని ట్రాన్స్లేట్ చేసేటట్టు ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ ఉంటుంది. అవును, ఈ సినిమాలో అన్ఫార్చునేట్లీ అది ఎక్కడ లేకుండే. అవును, కొన్ని ఫ్రేమ్స్ లో వచ్చింది. ఏంటంటే ఆ స్మోక్ షాట్ అవును, హీరో వెనకాల అది 1 hour 21 minutes కి వచ్చింది. అది కూడా వచ్చింది 5 seconds. అది కూడా సెకండ్లే. అవును, అండ్ ఇంకో దగ్గర కూడా తర్వాత వచ్చింది, దాని ముందైతే ఏం రాలేదు. అడుగు ఎందుకు అడగాలి, అన్ని నువ్వు చెప్పినట్టు ఎందుకు కావాలి. అండ్ ఇంకోటి వచ్చింది కూడా దాని తర్వాతనే, కానీ 1 hour 21 minutes దాకా నథింగ్ ఆఫ్ ద సార్ట్, విచ్ ఇస్ ఎ క్రైమ్. ఆ చిన్న పిల్లోడు ఇప్పుడు అతడులో కూడా హీరోని చూపించాలి. నేను మాట్లాడే షార్ట్ ఇస్ నాట్ ద హీరో, నో ఇట్ ఇస్ ద ఫ్లాష్ బ్యాక్ లో హీరో చిన్న పిల్లోడు ఉండగా డైరెక్టర్ ఏదైతే చూపిస్తాడు పులి లాంటి కళ్ళు. ఇందులో కూడా అదే సినారియో ఉంది. నువ్వు చిన్న పిల్లోడితో నువ్వు కోపం అట్లా చూపిద్దాం అనుకున్నావు, కానీ ఆ చిన్న పిల్లోడు చేసినప్పుడు కూడా కోపం అనేది ట్రాన్స్లేట్ గానే కాలే నాకు. ఒక ఇంటెన్స్ యాంగర్ అనేది ఇట్ డి నాట్ ట్రాన్స్లేట్. అండ్ నేను యాక్టర్ అనట్లేదు, ఇట్ ఈస్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. ఆ కెమెరా మూవ్మెంట్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, ఆ డైరెక్షన్, బ్లాకింగ్, ఇట్ ఈస్ నాట్. అండ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ చేశారు అంటే దయా ఇంట్రొడక్షన్ సీన్ లో ఊరికి చితకవాడుతుంటాడు. ఒక ఇంట్రొడక్షన్ సీన్ ఏంటంటే బ్యాక్ షాట్ ఉంటది, దయా కార్ నడుపుతుంటాడు చీకట్లో, ఓన్లీ ఒక హెడ్ లైట్ కనిపిస్తుంది నీకు, అండ్ ముందు ఆ లైట్ ఎక్కడి వరకు అయితే పోతుంది, అండ్ ఒక ఇంటెన్స్ బ్రూడింగ్ మ్యూజిక్ ఉంటది. 3 గంటల మూవీ సో గుర్తున్నాయా అనలేవు. సో యాక్చువల్లీ అది వాడి ఇంట్రొడక్షన్ సీన్, అండ్ దట్ కమ్యూనికేట్స్ కొంచెం నీకు ఆ ఇంటెన్సిటీ ఏంటంటే అది ఫిల్మ్ మేకింగ్ లో వస్తుంది నీకు. అది అజయ్ కొట్టడానికి వెళ్తుంటాడు వాళ్ళ ఇంట్లో, అజయ్ సో ఒక ఎగ్జాంపుల్ ఉంది ఈ సినిమాలోనే, యూనో. సో ఆ చిన్నపిల్లోడు సూర్య చిన్నతనంలో ఎట్లయితే చూపిస్తారో అక్కడ ట్రాన్స్లేట్ కాలేదు. ఆ కెమెరా యాంగిల్స్ లో కానీ, డైరెక్షన్ లో కానీ బబ్లింగ్ లేకుండే. ఈ దయాతో ఎక్కువ ఉండే ఆ బబ్లింగ్. వీడు మంచిగా మాట్లాడుతున్నా కానీ ఇది ఒక రెప్యుటేషన్ అయితే తెలుసు, వీడు ఎప్పుడు క్రాక్ అవుతాడా అన్నట్టు ఉండే. ఎగ్జాక్ట్లీ, ఒక థ్రెట్ ఉండాలి. వీడు కంపల్సరీ చేస్తాడు, కానీ ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు తెలియదు, ఎప్పుడు చేస్తాడు కూడా తెలియదు, అండ్ ఏం చెప్తే ట్రిగర్ అవుతుందో తెలియదు. యానిమల్లో నీకు అది ఉండే కాన్స్టెంట్ థ్రెట్ ఉండే నీకు. సో కోపం బేస్డ్ మూవీ చేస్తున్నావు అంటే ఇట్స్ నాట్ జస్ట్ యాక్టరే చేయాలి అనేది కాదు. ఫిల్మ్ మేకింగ్ లో నీకు ఆ డైరెక్షన్ లో రావాలి, అది కొరియోగ్రఫీలో రావాలి నీకు అది. అండ్ అందులో కూడా ఒక న్యూయాన్స్డ్ పాయింట్ ఏంటంటే ఎలాంటి యాక్టర్ తో చేస్తున్నావు నువ్వు. నీ యాక్టర్ ఒక కాస్టింగ్, నాట్ ఓన్లీ కాస్టింగ్, యూనో, అది ఇట్ వాస్ ఆల్ కాస్టింగ్ ఫర్ మీ. నాకైతే ఏమనిపిస్తుంది అంటే నీకు ఒక జాక్ నికల్సన్ టైప్, ఒక జిమ్ క్యారీ టైప్, ఒక బొంబాస్టిక్ యాక్టర్ ఉన్నాడు అనుకో, వాడే ఎగురుతాడు మొత్తం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్. నీకు ఎగురేటోడు ఉన్నాడు అంటే కెమెరాని స్టడీగా పెట్టు, వాడు ఎగురుతాడు. కానీ నీకు ఒక రిజర్వ్డ్ మనిషి ఉన్నాడంటే యూ హ్యావ్ టు డూ మోర్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ విత్ యువర్ కెమెరా, లేకపోతే ఆ ఎలిమెంట్స్, బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్, ఆ రెడ్, ఆ స్మోక్స్ షాట్ ఏదైతే ఉందో అలాంటి హైప్, అలాంటి ఎలివేషన్ నువ్వు బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకురావాలి విత్ యువర్ లైటింగ్ ఆర్ వాట్ ఎవర్. ఎట్లయితే అపోకలిప్స్ నౌ లో మార్లన్ బ్రాండో క్యారెక్టర్ ని చూపిస్తారు, సగం చీకటి సగం కళ్ళే కనిపిస్తాయి వెలుతురులో. ఇట్లాంటివి చేయాలి నీ ప్రొడక్షన్ డిజైన్. నీ క్యారెక్టర్ ఒకవేళ ఎక్కువ ఎగరట్లేదు అంటే, విచ్ యూ డిడ్ విత్ దట్ ఏదైతే స్మోక్ షాట్ అన్నావు చూడు, దాంతో చేసినావు. ఎస్, కొంచెమే చేసి ఇంత నెగ్లిజిబుల్ చేసినామండి. ఎస్, ఏం నాకు అరే అనే లోపల అయిపోయింది అది. ఎగ్జాక్ట్లీ. ఆయన అయిపోయి కూడా వాట్ వాజ్ ద ఫాలో అప్ షాట్. నేను ఇది ఒక కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. నేను ఫాలో అప్ షాట్ అడుగు, ఏం అడగలరా, టిఫిన్ అమ్ముతున్నావు, అడుగు అంటున్నావు, ఏం అడగలరా, నీకు తెలుసు కదా ఏం అడుగుతుందో. డోంట్ యూ లైక్ ఇస్ ఇట్ సమాజ్దార్ కో ఇషారా కాఫీ అంటారు కదా, నువ్వేమో ఫుల్ నువ్వు ఇక స్ట్రీట్ స్మార్ట్ అది అని చెప్తున్నావు ముందర, ఆ అమ్మాయి దగ్గర వచ్చేసరికి సింపుల్. అది ఇంటెన్షన్. నా ఉద్దేశం ఏంటంటే థియేటర్ లో అది ఒక విజిల్ మూమెంట్, అది విజిల్ మూమెంట్ వాడు అది అడగలే కదా. పోనీ దాంతో అడిగిపించింది అనుకో, ఒక పాయింట్ లో ఏదో ఒక పాయింట్ లో దాన్ని నోరు తెరిపించింది అనుకో, అప్పుడు అవుతుంది విజిల్ మూమెంట్. అది నువ్వు ఇది అడగలే పీకలే మొత్తం ఇట్లా దిక్కు బెత్తర ముఖం వేసుకొని చూస్తుంది, వీడు అడుగు అంటుండు. ఆ సీన్ అట్లనే అయిపోయింది, అది అడగకుండానే కొడుతున్నావు నువ్వు. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇద్దరు ఇంట్రోవర్ట్లు అయిపోయారు. నీ హీరోయిన్ ఇద్దరు ఇంట్రోవర్ట్లు అయిపోయారు. సో అందుకనే జంటల్లో ఆపోజిట్స్ అట్రాక్ట్ అంటారు బేసిక్ గా. కానీ ఇంట్రోవర్ట్స్ తో ఏంటంటే బ్రో, వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని పక్కన చూస్తున్న వాళ్ళు మాత్రము అరే పల్స్ చెక్ చేయండి రైళ్ళు బతికే ఉన్నారా లేదా అనిపిస్తారు. కానీ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరే, వాళ్ళ ఇది ఎంటర్టైన్మెంట్ వేరే. కరెక్ట్. ఇద్దరు హీరోయిన్లని నువ్వు ఇంట్రోవర్ట్స్ చేస్తే
ఆడియన్స్కి ఏం అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ, చూసే వాళ్ళకి అది ఎంటర్టైనింగ్ గా ఉండదు. ఒకవేళ ఎంటర్టైనింగ్ గా చేయాలి అంటే ఇంట్రోవర్ట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఎంటర్టైన్మెంట్ ఏదో నువ్వు ట్రాన్స్లేట్ చేయాలి మళ్ళీ స్క్రీన్ మీద. వాళ్ళని తీసుకెళ్ళాలి డ్రీమ్ లోకి. వీళ్ళ మైండ్ లో ఏం ఇప్పుడు తీసుకురావాలి మైండ్ వాయిస్. అది ఆమె కళ్ళలో చూసాను ఏడంకంటూ కాటికి తక్కువ పెట్టుకుంది, కానీ అదే కాటిక నా లైఫ్కి ఒక లైఫ్ లైన్ అయింది. నువ్వు డబ్బింగ్ చేయొచ్చు నిజంగా. ఇట్ ఈస్ సో డూయబుల్ వాయిస్. అది ఎవరైనా చేయొచ్చు అనిపిస్తుంది. జస్ట్ యూ హ్యావ్ టు లైక్ నిద్రపోతున్నట్టు మాట్లాడాలి అంతే. ఇండస్ట్రీ వింటున్నారా? Come on, brute. For being brute, full name. Being dot brute. Do you realize how pathetic it is to give that character ki? అండ్ నేను నాకు షాకింగ్ ఏంటంటే ఈ ఆర్టిస్ట్ది, అండ్ దిస్ ఇస్ మై కంప్లైంట్ టు ద ఆర్టిస్ట్, ఎవరి మాట వినకు ప్లీజ్. ఎవరైనా చెప్తున్నారు ఇదే అంటే జస్ట్ డోంట్ టేక్ దర్ కౌన్సిలింగ్. హిస్ స్ట్రెంగ్త్ వాజ్ డైలాగ్. హిస్ స్ట్రెంగ్త్ వాజ్ లైక్ థ్రోయింగ్ డైలాగ్స్. ఎగ్జాంపుల్ మాడ్యులేషన్. పిల్ల జమీందార్ ఉంది, ఆర్ యు సీ ఏమంటారు, ఒక హై పిచ్ లో చేస్తాడు. అవుట్ సడన్ గా ఒక వేరియేషన్ తీసుకొస్తాడు డైలాగ్ డెలివరీలో. సడన్ గా హై పిచ్ కి వెళ్తాడు, ఏంటా అట్లా అట్లా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అండ్ దట్ వాజ్ వాట్ బాట్ ద క్యారెక్టర్ అవుట్. అది జోకా కాదా, అది సీరియసా, అదంతా పక్కన పెట్టి దట్ బాట్ ద క్యారెక్టర్ అవుట్. ఏదైతే బిరుదు ఇచ్చిందో ఈ ఆర్టిస్ట్ కి ఊరికే ఇయ్యలే. ఎందుకు ఆ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ కానీ ఆ టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ వర్కౌట్ అవుతుండే అంటే హీ బాట్ దట్ రియలిజం ఇన్ టు ద క్యారెక్టర్. ఓకే, సో దట్ నాకు ఈ క్యారెక్టర్ ఇట్లున్నా అంటే నేను రిలేట్ అవుతా అని. ఇప్పుడు నువ్వు యూ కిల్ దట్ ఫోటే. ఆ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, ఇట్ ఈస్ లైక్ సేయింగ్ బ్రహ్మానందం ఒక ఇది ఉంది అనుకో. అగైన్ ఇట్స్ రాంగ్ ఎగ్జాంపుల్ బికాస్ మోస్ట్లీ బ్రహ్మానందం కెన్ పుల్ ఇట్ ఆఫ్. కానీ ఒక మంచి స్కిల్డ్ డాన్సర్ ఉన్నాడు, లైక్ ఎగ్జాంపుల్ హృతిక్ రోషన్ మూవీలో నేను డాన్స్ పెట్టాను అన్నావు అనుకో, పీపుల్ కమ్ టు వాచ్ హిమ్ డాన్స్. పీపుల్ కమ్ టు వాచ్ హిమ్ టాప్లెస్. వాడికి ఓ బాడీ గ్రీక్ గాడ్ ఒక పబ్లిక్ ఇది ఉన్నది. యూ హ్యావ్ టు క్యాపిటలైజ్ ఆన్ దిస్. నేను మొత్తం మూవీ మొత్తమే డాన్స్ పెట్టు అని అంటాను నేను, బట్ వన్స్ ఇన్ అ వైల్ ఆ రిలీఫ్ ఇవ్వాలి నువ్వు. ఇక్కడ ఇంత ఎట్లా అంటే నువ్వు అదే ఒక చెప్తుండే, నువ్వు అది ఒక టార్చర్ మెకానిజం ఉంటుంది చూడు, అట్లుంది చైనీస్ టార్చర్. ఇట్ ఈస్ డ్రిప్ డ్రిప్ డ్రిప్. ఐ కాంట్ రన్, ఐ కాంట్ హైడ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. బట్ అది ఒక మొనాటనస్ ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్పినా కానీ బాధగా ఉంది. అండ్ దాని మీద ఏంటంటే 2 hours 51 minutes. ఏదైతే వీళ్ళు స్కీమ్ వేస్తారు చూడు, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫ్యామిలీ మొత్తం ఫ్రాడ్, ఎప్పుడు స్కీమ్ వేస్తుంటారు. నాన్న ఎవరో కల్తీ కళ్ళుని తీసుకొస్తారా, నాకు పెళ్ళి అయిపోయింది బావా అది అని, వాడు రూమ్ లోకి వెళ్ళి ఏడుస్తాడా? డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఆ సీన్ లో ఎట్లయితే డైలాగ్ లో చెప్పాడో వర్సెస్ దయాతోటి కన్ఫ్రంటేషన్ అవుతున్నప్పుడు? సీరియస్ కన్ఫ్రంటేషన్. ఇట్స్ లైక్ ఆల్ చిప్స్ ఆర్ డౌన్. ఇక నేను నీకు ఎక్స్పోజ్ అయిపోయినా, నువ్వు నాకు ఎక్స్పోజ్ అయినా, లెట్స్ టాక్ బిజినెస్ అన్నట్టు. ఈ రెండు సీన్ల మధ్యలో మీరు 2 extreme సీన్స్ ఇవి. నీకు ఏదైనా డైలాగ్ డెలివరీలో మాడ్యులేషన్ కానీ డిఫరెన్స్ కానీ కనబడిందా? అంటే ఆ కామిక్ సీన్ లో ఇంకా ఎక్కువ ఉండే కొంచెం, ఇది చాలా డెడ్ ప్యాన్ అండ్ మోనోటోన్ ఉండే. ఈ సీన్ నాకైతే డిఫరెన్స్ కనబడలేదు. నాకు ఇక్కడ ఒక్కటే చోట వేర్ ఐ ఫెల్ట్ ఆ ఆర్టిస్ట్ కొంచెం లిబర్టీ తీసుకొని ఆ న్యాచురల్ ఫ్లో, ఆ ఒరిజినల్ ఫ్లేర్ లో ఎట్లయితే చెప్పే డైలాగు అని ఒక సీన్, అంటే వీడు ఎక్కిరిస్తాడు దాన్ని మొత్తం ఫైటింగ్ గీటింగ్ అంతా ఎక్కిరిచ్చేటప్పుడు ఎవరు వస్తారు నేను చూస్తా, ఈ భయం కాదు ధైర్యం ఏదేదో చెప్తాడు కదా, దట్ అదొక పంచ్ లైన్ లా కొడతాడు లాస్ట్ కి. దట్ వాజ్ హిస్ స్ట్రెంగ్త్. ఓకే, in 3 hours of movie and hundreds of dialogues, that was the only dialogue నాకు అనిపించింది, ఇది రానిది. This is how I want to see you. Right. This is how you are going to entertain the audience. Yeah. కానీ నాకు యాక్టింగ్ కంటే ఎక్కువ ఇట్స్ ద ఫిల్మ్ మేకింగ్ దట్ రియలీ లెట్ దిస్ హోల్ థింగ్ డౌన్. ఆ కోపం అనేది, ఆ ఎమోషనాలిటీని ఫిల్మ్ మేకింగ్ లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలనేది అది కొంచెం నేర్చుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే అది ఇట్లా ఊరికే ఏదో ఒకటి తీసిపడేస్తే అది ఇక్కడ ట్రాన్స్లేట్ కాదు. అండ్ లిటరల్లీ ఈ ఫ్రేమింగ్ లో కానీ ఏదైతే చేశారో ఇట్ వాజ్ నో డిఫరెంట్. స్టాండర్డ్ కమర్షియల్ మూవీస్ లో నుంచి ఇది పోలిస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే ఉన్నాయి, ఎక్కడ డిఫరెన్స్ లేకుండా ఇన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ దట్ వాస్ ద వర్స్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే నీ కోపం అనే సినిమా, నీ కోర్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ నువ్వు 1 hour 21 minutes కి తీసుకొస్తావా? అక్కడ దాకా ఏదేదో సొల్లు నడుస్తుంది. దిస్ ఇస్ నాట్ హౌ యూ ఆర్డర్ థింగ్స్ కూడా నీ సినిమాలో. అండ్ చిన్న చిన్న మూమెంట్స్, ఆ స్మోక్ షాట్ ఒకటి ఏదైతే 3 seconds ఉంటుందో అది క్యాప్చర్ చేసింది స్పిరిట్ ఆఫ్ ద థింగ్. ఇంకోటి ఏం క్యాప్చర్ చేసింది అంటే దయా అజయ్ని ఇంటరాగేట్ చేసేటప్పుడు అజయ్ యాక్టింగ్ ఓన్లీ ఇన్ దట్ ఇంటరాగేషన్ సీన్.
అది కూడా ఈ సినిమాలో ఏదైతే ఉండాలో అది క్యాప్చర్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్ గురించి మాట్లాడుకుందామా. హీ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. నా పర్సనల్ కౌంటింగ్లో అట్లీస్ట్ ఒక 3 ఫిల్మ్లు బతికించిండు సింగిల్ హ్యాండెడ్గా. అండ్ వన్ ఆఫ్ ద క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే విరూపాక్ష. విరూపాక్షలో ఆ తాంత్రికుడు ఇది చేసిండు, ముగ్గేస్తాడు కదా. ఐ వాస్ గోయింగ్ టు సే ద సేమ్ థింగ్. yes. ఏం చేసిండు అంటే యూ కాంట్ రికగ్నైజ్ ద మ్యాన్. ఇట్స్ క్రెడిట్ టు ఆల్సో మేకర్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్ అనుకో. బట్ వాట్ హీ డిడ్ ఆన్ స్క్రీన్, ఇట్ వాస్ ద రైట్ యూజ్ ఆఫ్ ఆ బాడీ, ఆ ఫ్రేమ్, లైక్ ద పర్సనాలిటీ ఆఫ్ హిస్. ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ యూసేజ్ అనిపించింది నాకు. ఆనెస్ట్లీ హీ హ్యాడ్ నో బిజినెస్ టు బీ దట్ గుడ్. ఎస్పెషల్లీ చుట్టుపక్కల ఎవరైతే ఎట్లా అయితే ఏదో క్యాజువల్ జస్ట్ హారర్ కామెడీ తీస్తున్నాం ఇక్కడ, దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. రాత్రి వస్తుంది పొద్దున పోతుంది, దీనికి ఓపెన్ డిస్కషన్. మనం మొగ్గేస్తాం, అది నల్ల బట్టలు వేసుకుంటే మనం తెల్ల పౌడర్ చల్లుదాం, అంతే అంతే. సో సినిమాలో అందరూ దాదాపు అట్లనే చేస్తున్నారు. ఇది ఒక హారర్ కామెడీ, మనం పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు. అజయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ నో వే హి వాస్ బ్రింగింగ్ దట్ ఇంటెన్సిటీ. ఎగ్జాక్ట్లీ ఏదైతే ఉండాలో. అండ్ అప్పుడప్పుడు ఇట్లా సర్ప్రైజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఇంటరోగేషన్ సీన్ లో దయా ఏదైతే చెప్తున్నాడో, ఒక పెద్ద మోనలాగ్ ఉంటది కదా, పిల్లలు ఎంతమంది, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని మొత్తం అట్లా చేస్తారు. అంత లెందీ సీన్ లో ఒక ఇంటరోగేట్ అవుతున్న మనిషి ఇట్లా ఫుల్ దెబ్బలు తిన్నాడు, అయినా గానీ వాడు ఓపిక తెచ్చుకొని ఇంటరోగేటర్ తో ఒక కాన్వర్సేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే a lot of things can go wrong. A lot of things, especially ఏంటంటే ఆ ఇంటరోగేటర్ దయా సగం కామెడీగా, సగం వెటగారంగా, సగం సీరియస్ గా మాట్లాడుతున్నాడు, టోన్లు మారుస్తున్నాడు. అండ్ ఈజ్ నాట్ ప్రెడిక్టబుల్. ఆయన వాడు చెప్పింది చేస్తానో ఒక ట్రస్ట్ లేదు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి ఆ సీన్ లో. అండ్ ద వే అజయ్ మెయింటైన్స్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ క్లాప్స్, లైక్ బిగ్ క్లాప్స్, హిట్ ద క్లాప్స్. అండ్ ఇది హాలీవుడ్ ని ఏదో ఎత్తుతున్నాను కాదు, నా దృష్టిలో హాలీవుడ్ ఒక చిల్లర్, ఇది నెట్ఫ్లిక్స్. వరల్డ్ సినిమా ఇస్ హాలీవుడ్ ఇస్ నెట్ఫ్లిక్స్. కానీ ఏదైతే రిస్ట్రైన్డ్ యాక్టింగ్ చేశాడో అజయ్ ఆ సీన్ లో, ఇట్ వాస్ వరల్డ్ క్లాస్. ఐ వాజ్ నిజంగా సర్ప్రైజ్డ్, అండ్ అజయ్ కీప్ సర్ప్రైజింగ్. బట్ ఆఫ్ కోర్స్ ఆ సీన్ లో ఆ మోనోలాగ్ ఏదైతే ఉంటుందో దయాది, ఇట్ వాస్ రియలీ గుడ్ ఎక్స్పోజిషన్. యూనో ఏదో దయాకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అది తాగి సుధాకి చెప్పుకోవడం కంటే ఇది చాలా బెటర్. ఇది నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలేనా, అయితే ఒకటి చెప్పు, ఇట్లా ఇట్లా అని తీసుకెళ్తాడు. అండ్ ఈవెన్చువల్లీ యూ అండర్స్టాండ్ కి వాడు వాడకతనే చెప్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ కాంపిటెన్స్. ఏదో ఒక వెంచ్ఫుల్ ఇన్స్పెక్టర్, ఒక ఫిల్తీ ఇన్స్పెక్టరే కాదు, జెన్యున్ కాంపిటెన్స్ ఉందా అని కొడుకుకి. లైక్ ఇఫ్ యూ హ్యాస్ టు సాల్వ్ ఎ కేసుని సాల్వ్ చేయాలి అంటే దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఏ యాంగిల్ నుంచి ఏవేవి లెవరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసు క్యాండిడేట్ కి. ఏదో బ్లైండ్ ఏమంటారు, జస్ట్ ఫియర్ ఫ్యాక్టర్ వల్ల కాలేదు. రైట్, వాడికి ఫ్లాస్ ఉన్నా కానీ వాడి స్ట్రెంగ్స్ కూడా ఉన్నాయి. నాకు అందుకనే అనిపిస్తుంది అదొక హీరో క్యారెక్టర్. యాక్చువల్లీ సో మెల్లగా మనం యాక్టింగ్ వైపు వెళ్తున్నాం అనుకుంటా. అది కానీ లేదు, యాక్టింగ్ వైపు కాదు, నేను ఇప్పుడు క్యారెక్టర్ వైపు చెప్తున్నాను నేను. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ వాడికి స్ట్రెంగ్స్ కూడా బాగానే చూపించిండ్రు. అవును. అండ్ వాడి గుడ్డి కోపం కాదు వాడిది, హీ చూజెస్ హిస్ బ్యాటిల్స్. వాడి మెయిన్ నార్త్ స్టార్ ఒకటి ఉన్నది, వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఆస్తి తీసుకోవడం, వాడి ఆర్క్ అది. సో దానికోసం ఏమైనా చేస్తాడు. వాళ్ళ అన్నని ఏం చేయలేడు కాబట్టి వాడికి ఓ వెంటేషన్ సిస్టమ్ ఉంది. వాడు కోపం వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ చితకవాస్తారు వీడని, ఏదైతే ఆ బస్తీ ఉంటుందో. మొత్తం సిస్టమ్ డిసిప్లిన్ ఉంది అసలు క్యాండిడేట్ది. ఒకటి ఏంటంటే హీస్ యాక్షన్స్ ఆర్ ఎరాటిక్. ఇంకోటి వాడిని ఎప్పుడైతే టార్చర్ చేస్తాడు ఆ కాఫీలు అడుగుతూ ఆ క్యారెక్టర్ది, అక్కడ హిస్ రియాక్షన్ వాజ్ అమేజింగ్. ఆ క్యారెక్టర్ కి నువ్వు ఇక్కడ ఏం లొల్లి చేయవు అంటే వాడికి ఒక సెన్స్ ఉన్నది. ఇదిగో ఎక్కడ పడితే అక్కడ కాదు, సూర్యగానికి లేనిది ఆ సూర్యగానికి ఉండాల్సింది అది వీడికి ఉంది. అది ఎక్కడ పడితే అక్కడ కాదు, ఇది పద్ధతి, మొత్తం పరిష్కారం ఉంటుంది. పార్టీ ఆఫీస్లో కాదు, మనం తర్వాత చూసుకుందాం. హీ లెట్స్ గో. వాడు అంత కోపము, అంత కోపిస్టు, ఈగోయిస్టు, టిస్టు అన్నప్పుడు వాడు ఎంత మంచి, నాకు అనిపి అరే ఎంత స్మార్ట్ ఫెలో రా నువ్వు. దట్ ఈస్ వాట్ యు నీడ్ ఇన్ ద హీరో. అక్కడే నాకు వచ్చిన పంచాయతీ అంతా. అరే హీరోకి పెట్టాల్సింది విలన్కి ఇచ్చి, విలన్కి ఇవ్వాల్సింది హీరోకి ఇచ్చినాము, ఎట్లా నడుస్తుంది ఇది డైనమిక్? కానీ ముందుకెళ్లే ముందు బ్రో, ఈ పాయింట్ లైట్ గా చెప్పాను కానీ నాకు గుద్ది చెప్పాలి బిఫోర్ వి మూవ్ ఆన్. ఏంటంటే యాక్టర్ కానీ సాటర్డే చెప్పు ఇప్పుడు
యాక్టర్ రిజర్వ్డ్ గా ఉన్నాడు, యాక్టర్ కొంచెం స్టాయిక్ గా ఉన్నాడంటే రెస్పాన్సిబిలిటీ ఇస్ బిహైండ్ ద కెమెరా. నువ్వు ఏదైతే తీసుకొస్తున్నావు యూ హ్యావ్ టు డూ మోర్. యాక్టర్ ఫుల్ బాంబాస్టిక్ ఉన్నాడు అంటే యూ లే బ్యాక్. కానీ ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయాలి. అబ్సల్యూట్లీ. ఈడ ఫిల్మ్ మేకర్స్ స్టాయిక్ ఉన్నారు, హీరో స్టాయిక్ ఉన్నారు, హీరోయిన్ ఇంకో ఇంట్రోవర్ట్ ఉంది అంటే ఏంది ఇది? హీరోయిన్ అయితే ఐ విష్ హర్షవర్ధన్ వాజ్ అ హీరోయిన్. దే వర్ అ బెటర్ కపుల్. అవునా కాదా? దయా ఇంకా హర్ష సుధా వర్ అ బెటర్ కపుల్. బెటర్ కపుల్, ఎస్. దెన్ వీళ్ళిద్దరికి మాట అవుతలేదు, ఇక్కడ మాట ముందరికి వెళ్తలేదు. అండ్ నువ్వు ఆ స్టాయిసిజం గురించి మాట్లాడుతున్నావు కదా, ఇక్కడే నేను రాబర్ట్ డి నీరో ఒకటి యాడ్ చేస్తా. వాడు ఏమంటాడంటే యాంగర్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, నువ్వు యాక్టింగ్ అదంతా పక్కన పెట్టేసి, యాంగర్ అన్న కాన్సెప్ట్ ఇట్ ఈస్ స్కేరియస్ వెన్ యూ డోంట్ టెల్ ఇట్. నాకు కోపం వచ్చింది అని చెప్పనప్పుడు చెప్తే అందరు మజాక్ చేసేస్తారు. నువ్వు నోరు తెరిచి చెప్పావంటే ఐ హ్యావ్ టు రా అంటే నాకు కోపం వచ్చింది అట్లా నోరు తెరిచి చెప్తే వాట్ ద హెల్, కమాన్. ఎవడైనా నాలాంటి వాడు ముందరైతే చెప్పిండు అనుకో నాకు కోపం వచ్చింది అంటే పేడే బాంట అంటాను నేను, అంతే. ఐ విల్ మాక్ హిమ్ మోర్. ఎగ్జాక్ట్లీ, ఇట్ డిజర్వ్స్ ఇట్. కరెక్ట్. యా. సో రాబర్ట్ డి నీరో అదే అంటాడు. కాన్సెప్ట్ ఆఫ్ యాంగర్ ఏంటంటే నీకు తెలుస్తుంది ఈ పని చేస్తే ఇద్దరు మధ్యలో గొడవ జరుగుతుంది, ఈ పని చేస్తే వీడికి కోపం వస్తుంది, వీడు అమ్మని తిట్టిండు కోపం వచ్చింది, వాడు రియాక్ట్ కాదనుకో నేను స్టన్ అవుతా. అరే ఈ మాటకు పచ్చకడు వాడాలి ఎందుకు పడలేదు అని, మళ్ళీ తిడతాడని వీడు ఈసారి అయ్యని తిడతాడు. నీకు అనిపిస్తుంది అరే దీన్ని కూడా కొట్టలేడు ఎందుకు కొట్టలేదు అని. కానీ వాడు ఆ యాక్టింగ్లో ఒకవేళ ఆ పర్ఫార్మెన్స్లో ఆ క్యారెక్టరైజేషన్లో వాడు చూపించిండు అనుకో అది ఎట్లా పెంటప్ అవుతుంది అని, అది ఈజ్ మోర్ స్కేరీ. నువ్వు అంటున్న థ్రెట్ ఏదైతే ఉందో, ఆ డ్రెడ్ ఏదైతే ఉందో, వీడికి ఇక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు వీడు ఎట్లా క్రాక్ అవుతాడో అన్న ఒక డ్రెడ్ క్రియేట్ చేయడం, దట్ వాస్ వాట్ ఈస్ నీడెడ్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఆ అజయ్ ఘోష్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉండేనో సాటర్డే వచ్చింది వాడు వచ్చి కొడతాడు అనడం తప్పితే తనులు తినడానికి వెయిట్ చేస్తున్నా అనిపించింది నాకు. అండ్ అన్ని మోంటాజ్లే, అంత మోంటాజ్. వాడు ఇక్కడ పోయి కొడుతుండు, డాబాకి పోయి కొడుతుండు, మళ్ళీ ఇట్లా చేతులు కట్టుకుంటాడంట. ఏం స్ప్లిట్ పర్సనాలిటీనారా? నేను అందుకే నేను నా స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకు ఇచ్చింది క్యారెక్టర్. కానీ 12 o'clock అట్లా దివాళీ అయిందంట ఇట్లా. అరే ఎందుకు నాకు ఎక్స్ప్లెయిన్ చేయ, వై ఆర్ యూ ఫోల్డింగ్ హ్యాండ్స్? ఇదేం సైకోతనం. కనీసం నోరు తెరిచి చెప్పు 12 అయింది కదా బతికిపోయావు అని చెప్పు, నేను ఒప్పుకుంటా. ఓకే 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 వాళ్ళతో ఇంత కార్యక్రమం సమాప్తం నమస్కారం అన్నావు. సో ద డెప్త్ ఆఫ్ ఆ ఎమోషన్, ఆ యాంగర్ అన్న ఎమోషన్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ మచ్ మోర్ డేంజరస్ వెన్ ఈజ్ సైలెంట్. నువ్వు అది ఒక స్టోరీ టెలింగ్ అది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది మన పురాణాల్లో చెప్పిండ్రు, మన జాతకా టేల్స్లో చెప్పిండ్రు, అన్నిట్లో చెప్తూనే వస్తుంది. పంచతంత్రాలు చెప్పిండ్రు, ట్వింకిల్లో కూడా చెప్పిండ్రు. ఇప్పటికీ మనకు అది చేయడం రావట్లేదు అంటే ఇట్స్ ఎ వెరీ సారీ థింగ్ అనిపిస్తుంది నాకు. సెకండ్ ఫాలో అప్ పాయింట్, నేను ఎట్లా కంపేర్ చేసినా కదా, యానిమల్ అన్న చూడు, ఒక సైడ్ యానిమల్ ఒక సైడ్ హాయ్ నాన్న. నీకు యానిమల్తో ప్రాబ్లం ఉంది ఎందుకంటే పేట్రియార్కీ అన్నావు, నీకు ఇక్కడ కూడా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఫెమినిజం, ప్యూర్ ఫెమినిజం ఇది. ఏదో ఒకటి అనుకో, ఓకే నాకు తెలియదు అంత ఇంగ్లీష్ రాదు మా మధ్య తరగతి వాళ్ళం. వీడు ఎట్లా ఇంత కోపం వస్తే ఏమైనా చేస్తాడా అన్నావు, వీడు కోపం వస్తే ఏమైనా చేస్తాడా? సూర్యకి ఎందుకు వై సూర్య స్పెషల్ ట్రీట్మెంట్, ఈ రిజర్వేషన్ ఏంది మధ్యలో? అండ్ అట్లీస్ట్ యానిమల్లో వాడికి ఒక్కటే ఉండే ప్రాబ్లం, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉండడానికి. వాడికి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ లేదు, ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళినా అందరితో ఇట్లనే ఉన్నాడు. వాళ్ళు అక్కతో అట్లనే కొట్లాడుతుండు, వాడు పెళ్ళంతో అట్లనే కొట్లాడుతుండు, అందరు సమాంతరంగా ఉన్నాడు. దర్ ఇస్ యాక్చువల్లీ పెద్ద సర్ప్రైజ్ కాదు వాడు కోపం రావడం, కానీ ఏం చేస్తాడనే కోపంలో అది సర్ప్రైజ్. ఏదైనా వాడికి అపారమైన ప్రేమ, అపారమైన యాంగర్, మధుమధుడు వాడు బేసికల్. ఇందులో అరే నీకు సిగ్గునారా, వారంలో 6 రోజులు బుద్ధిమంతుడిలాగా నువ్వు చదువుకుంటున్నావు ఏదో ఐఐటికి ప్రిపేర్ అవుతున్నట్టు, శనివారం కాలంగా నీకేమో మారుతుంది. యూ షుడ్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దిస్ ఆల్సో. అండ్ యూ ఆర్ ఆల్సో ఎంకరేజ్, వాడు అట్లీస్ట్ రెస్పాన్సిబుల్ ఉండే యానిమల్ పాలసీలు అమ్ముతున్నాడు రెస్పాన్సిబుల్ గా కాదు, వీడు ఫ్యామిలీ వైపు ఏం రెస్పాన్సిబిలిటీ చూపించిండు, గొంతలో దోషిను అందరినీ సమాంతరంగా. దట్ వాస్ బ్యాడ్, అంటే దట్ వాస్ పూర్ రైటింగ్. అది ఏం చేయాలో తెలియక అదే అంటున్నా. యూ షుడ్ నా ఇష్యూ ఏంటంటే ఈ బయాస్డ్ లెన్స్ అయితే ఏదైతే లైక్ యు ఆర్ హ్యావింగ్ అది ఉంటుంది. జస్ట్ బికాస్ వాడు ఒక వైలెన్స్ ని చూపించిండు, ఇది చూపించిండు, అది చూపించినప్పుడు నువ్వు అదే లెన్స్ తోటి వీడిని చూడరా బై, వీడి ఇర్రెస్పాన్సిబిలిటీ చూపించిండు, అబ్సల్యూట్ అన్అకౌంటబిలిటీ. బోకస్ నాకు నచ్చని 50 wordsలో ఇది ఒక వర్డ్, అన్అకౌంటబిలిటీ. నేను చేసిన తర్వాత మీ ఇష్టం,
ఇదేం చెప్తాను ఈ వాట్ కైండ్ ఆఫ్ ఇది పిల్లలకి ఇదా నేర్పిస్తుంది మనం. పిల్లల సంగతి అయిపోయింది కానీ స్పాట్ పడింది అంటే గుర్తుందా మన చిన్నతనంలో అకౌంటబిలిటీ గురించి ఎన్ని బెల్ట్ దెబ్బలు పడ్డాయో. ఇంకోటి ఏముండే నాకు ఇక్కడ ఆ ఫస్ట్ స్టార్టింగ్ లో వీకెండ్ డల్ అన్నా కదా, అసలు అట్లా స్టార్ట్ కాకూడదు ఈ సినిమా. ఇలాంటి సినిమా అట్లా స్టార్ట్ కాకూడదు. సినిమా అంటున్నావు యాడ్లు స్టార్ట్ కాకూడదు ఇట్లా. కానీ అందులో ఇంకో ప్రాబ్లం ఏముండే అంటే మ్యూజిక్ని ఎట్లయితే యూజ్ చేశారో, ఆ అమ్మ మళ్ళీ రావాలి కదా ఇప్పుడు పోవాలి కదా అని ఏదో బాధపడుతుంటుంది. ఆ ఎమోషనల్ అమ్మ సీన్స్లో ఏదైతే మ్యూజిక్ వాడారో అది ఒక పే ఆఫ్ మ్యూజిక్ వాడారు. అది సెకండ్ హాఫ్లో రావాల్సిన సీన్కి ఏదైతే మ్యూజిక్ వాడతారో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, ఎంత బిల్డప్ అయ్యి సెకండ్ హాఫ్ లో ఇట్లా పే ఆఫ్ అవుతుంది చూడు ఎమోషనల్, దానికి ఏదైతే మ్యూజిక్ వాడతారో ఫుల్ ఇట్లా రైజింగ్ ఇట్లా, అలాంటి మ్యూజిక్ వాళ్ళు సినిమా స్టార్టింగ్ లో వాడారు ఆ సీన్స్ లో. సో లిటరల్లీ నాకు తెలీదు ఆ కంపోజర్ ఆర్డర్ లేకుండా సీన్స్ చూసి కొట్టాడా లేకపోతే మొత్తం సినిమా ఎడిట్ అయిన తర్వాత కొట్టాడా నాకు తెలియదు. కానీ సార్ ఈ ఫోల్డర్లు ఉన్నాయి మీరు అడిగి మీరు అతికించుకోండి. సినిమాలో ఆ సీన్లు ఎప్పుడైతే వస్తున్నాయో స్టార్టింగ్ లో దానికి ఆ బీజిఎం ఇట్ వాస్ కంప్లీట్లీ మిస్ప్లేస్డ్. అది ఎలాంటి మ్యూజిక్ అంటే పే ఆఫ్ మ్యూజిక్, అది తర్వాత రావాల్సిన మ్యూజిక్ అది. సో ఇలాంటివి చాలా డిస్జాయింటెడ్ ఉండే ఈ సినిమాలో. నువ్వు ఇది ఏం తీస్తావు అనుకున్నావు సినిమా, దాన్ని ఎట్లా ఆర్డర్ చేసావు, ఇట్ వాస్ కంప్లీట్లీ గాన్. ఐ థింక్ ఇట్స్ అ పర్సనల్ స్టోరీ అనుకుంటా. హీ వర్క్డ్ ఓన్లీ ఆన్ సాటర్డేస్. సో సాటర్డే టు సాటర్డే వాడికి సింక్ పోయినట్టుంది. సో ఫిల్మ్ మేకింగ్ మీద అయితే ఐఎమ్ డన్ బ్రో, సో యూ కెన్ మూవ్ ఆన్. లైక్ నెక్స్ట్ అది ఒక మదర్ పైనే ఉండే ద ల్యాక్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ ద మదర్ అండ్ సన్. నాకేమనిపించింది అంటే వాళ్ళ మదర్కి వాళ్ళ అన్న వైఫ్ పైన ఎక్కువ ఇది ఉండే దాన్ హర్ ఓన్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ. అవునా? ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇది కొంచెం రైటింగ్ వైపే ఉంటుంది. అవును. ఈ క్యారెక్టర్కి ఏమేమి ఇచ్చినావు నువ్వు, స్టాయిసిజం ఇచ్చినావు. ఏంటంటే పోతున్నావు నువ్వు. ఈమె చెప్తుంది మొగుడికి, డాక్టర్ చెప్పిండు కదా 2 నెలల కంటే నువ్వు ఏం చేసినా కానీ 2 నెలలు ఎందుకు ఇవన్నీ. అరే పాపం వాడు బాధ, నువ్వు పెళ్ళామో అండి వాడు, మేబీ హీ లవ్స్ యూ, వెరీ రేర్ కమాడిటీ అది, లవ్స్ యువర్ ఓన్, పర్హాప్స్ హీ లవ్స్ యూ. వాడు ఏదో బాధపడుతుండు పాపం, అరే ఇది పోయేది పోతుంది, పిల్లలు ఉన్నారు, ఇదంతా తతంగం ఉన్నది, నేను ఎట్లా చెప్పుకుంటూ బతకాలి, ఇప్పుడు వీళ్ళని ఎట్లా పెంచాలి ఒక తల్లి లేకుండా, నేను 2వ పెళ్లి చేసుకోవాలా వద్దా. యూ డోంట్ నో వెన్ యువర్ వైఫ్ ఇస్ డైయింగ్ లాట్ ఆఫ్ డోర్స్ ఓపెన్ అప్. ఏదో ఆలోచించుకుంటూ ఈమెకి అసలు దోమ కొట్టినట్టు లేకుండే. అంటే ధైర్యం చెప్తుంది అంతే. ధైర్యం అది ఎట్లా చెప్తుంది, ధైర్యం చెప్తానంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, డోంట్ వరీ, కిడ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఇప్పుడు దాని గురించి ఆలోచించే ఎందుకు, ఇట్ వేస్ట్. నేను పోతా అనే బదులు ఉన్నంతసేపు విల్ డూ వాట్ ఎవర్ వీ క్యాన్, విల్ స్పెండ్ ఓ క్వాలిటీ టైం. అది ధైర్యం చెప్పడం. ఏం లాభం ఆలోచించి అంటే అది ధైర్యం చెప్పినాక అది ఇట్ ఈస్ లైక్ కాలేజ్లో ఎవడో లవ్ ఫెయిల్యూర్ అవుతే వాడికి కౌన్సిల్ చేసినట్టున్నది. అరే పోతే పోయింది కొంచెం దొరుకుతుంది అన్నట్టుంది. ఇస్ దట్ డూ యూ కాల్ ఇట్ గుడ్ డైలాగ్ రైటింగ్, డూ యూ కాల్ ఇట్ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్? ఓకే. ఇంకోటి పిల్లల్ని ఎట్లా చూసుకుంటుంది. అరే నిజమైన కోపం ఎట్లుంటుంది తెలుసా, వాళ్ళ అమ్మ కూడా అదే జబ్బు, సగం చెప్తుంది, కోపడదురా. అది నిజమైన కోపం ఎట్లుంటుందో చెప్పు ఫస్ట్, అది చెప్పకుండా కోపం తెచ్చుకోకరా అంటే దాని అర్థమైంది. వాడు పడుకొని పోయాడు అప్పుడు కరెక్ట్ టైంకి. సో ఒక మదర్ క్వాలిటీ అనేది దే ఆర్ ఏమంటారు రీడిఫైనింగ్ దట్ మదర్ క్వాలిటీ. ఆ ఫెమినిటీ ఏదైతే ఉంటుందో, ఓకే ఇట్ ఈస్ లైక్ యూ స్టాండ్ బిహైండ్ యువర్ మ్యాన్ అండ్ యూ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ. నీతో ఒక డిజాస్టర్ జరిగింది, నీకు ఓన్లీ స్టిపులేటెడ్ టైం ఉన్నది నీ పిల్లలతో, అంటే ఆ పిల్లలకి నువ్వు ఎన్ని మెమరీస్ క్రియేట్ చేయగలవు అన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తావు. లేకపోతే ఎంతైతే నువ్వు వాళ్ళకి అంటే ఆల్ ద థింగ్స్ యూ ప్లాన్ టు డూ ఇట్ ఆల్ ఓవర్ లైఫ్ టైం నువ్వు 2 monthsలో కంప్లీట్ చేయడానికి చూడవు. ఏం చేయలే వాళ్ళు, ఎంతసేపు పడుకోబెడుతుందని, అసలు పడుకోరా భయ్యా ఏంది ఇది. అండ్ ఇంకోటి వీడు ఎప్పుడు ప్రతిరోజు కోపం వస్తుంది పై రోజు. అందుకని అట్లా నెగోషియేట్ చేసింది కదా, వారానికి ఒక రోజుకైనా ఉండరా అని. ఎందుకంటే ఆఫ్టర్ 2 weeks ఇట్స్ నాట్ మై ప్రాబ్లం, అంతే. ఇట్స్ నాట్, ఇది 2 weeks వరకే డీల్ చేయలేను, దాని తర్వాత ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. కానీ ఒకటి ఏంటంటే ఆ యాక్టర్ని కాస్ట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. షీ ఫిట్, ఎందుకంటే ఒక కోపిస్టీ టైప్ ఆఫ్ లేడీ
అవును షీ ఫిట్ వెరీ వెల్. కొంచెం గిల్లుతే ఈమె బతకాలు అయిపోయినట్టు ఉండే ఆమె. చేది అన్నట్టు కాస్టింగ్ వైజ్ అయితే షీ ఫిట్ రియలీ వెల్. ఇఫ్ యు గోయింగ్ టు కాస్టింగ్ కాస్టింగ్. ఇంకోటి ఏంటంటే కొన్ని మెసేజెస్ వర్ ఆన్ పాయింట్ యాక్చువల్లీ. ఇట్లా కమర్షియల్ సినిమా అనగానే ఇట్ అట్రాక్ట్స్ ద మాక్సిమం పీపుల్ కదా. సో ఓకే అన్ఫార్చునేట్లీ కానీ ఏదో వచ్చారు చూస్తున్నారు సినిమా. సో కొన్ని టేక్ అవేస్ లాగా ఏమైనా ఉన్నాయి అంటే కొన్ని పాజిటివ్. ఆ కూతురుతో ఏదైతే అంటుందో ఈ వంట చేయడం కూడా ఒక సబ్జెక్ట్ లాగా అనుకో, దీనికి పెద్ద ఇదే చేస్తూ కూర్చుంటాను కాదు, దట్ ఈస్ అ గుడ్ మెసేజ్. ఇంకా వీడికి కోపం గురించి ఏదైతే చెప్తుందో రియాక్ట్ చేయకు, రెస్పాండ్ గా టైం ఇవ్వు, దట్ ఈస్ ఆల్సో అ గుడ్ మెసేజ్. అది రీట్రేట్ చేయడం మంచిది అది. సో కొన్ని ఉన్నాయి ఈ రైటింగ్ వింటుండే ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్ ఇంట్లోనే కూర్చుంది కదా ఆల్ ద టైం. అండ్ ఎట్లాగో ఇప్పుడు నేను 2 నెలల్లో పోతున్నా ఎట్లాగో మొత్తం వినొచ్చు. సో ఈ కొన్ని రైటింగ్ లో కొన్ని పాజిటివ్ కైండ్ ఆఫ్ మెసేజెస్ అయితే ఉండే, బట్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ ఓ గాడ్. దే డిడ్ంట్ క్యారీ ఇట్ త్రూ. కొంచెం నాకు డిస్జాయింటెడ్ ఎక్కడ అనిపించింది అంటే ద సిస్టర్ క్యారెక్టర్ ఇన్ సమ్ షేప్ ఆర్ ఫార్మ్ షుడ్ హ్యావ్ బీన్ ద మదర్ క్యారెక్టర్. ఎస్, సరగెట్. అది ట్రాన్స్లేట్ కాలేదు నో ఫర్ ద లాంగెస్ట్ టైం. ఈ సినిమాలో ఏది చెప్పినా లాంగెస్ట్ ఓవర్ ఎ డెకేడ్. ఇట్స్ లైక్ కల్కి టు ఎయిట్ వాట్ ఎవర్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మదర్ వీడిని ఇన్ ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డీల్ చేసింది. వాళ్ళ సిస్టర్ వచ్చేసి వీడిని ఇన్ ద ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ రిజిడిటీ డీల్ చేస్తుంది. సో షీ క్యాన్ బి ఎ లిటిల్ మోర్ లైక్ స్ట్రాంగ్ ఫుటెడ్. షీ కెన్ పుట్ హర్ ఫుట్ డౌన్ అండ్ నీకు అర్థమవుతలేదు. షీ కెన్ పెయింట్ ఎ పిక్చర్ అండ్ షీ కెన్ టేక్ ఎ స్ట్రాంగర్ పొజిషన్. అది వీడు సరిగ్గా చూపిలే అనిపించింది. పెళ్ళిళ్ళప్పుడు వీడు అక్క కాళ్ళ దగ్గర కూర్చొని నేను వెళ్ళిపోతారా అంటే వాడు వాట్ ఎవర్ హీ ప్లీడ్స్ కదా, కొట్టాల్సి ఉండే 2-3. వాట్ వుడ్ హావ్ యాక్చువల్లీ మేడ్ ఇంపాక్ట్ ఇస్ స్లాప్ ద షిట్ అవుట్ ఆఫ్ దట్ గై and say like you are ruining my life. Do you realize? Ruined whatever. You ruined my life. Do you realize? నువ్వు ఉన్నావని నేను లక్కీ కాదురా, నా మొగుడు ఉన్నాడని లక్కీ. ఎందుకంటే హీ అండర్స్టాండ్స్, హీ స్టిల్ రెడీ టు లివ్ విత్ మీ. నీలాంటి వాడిని పెట్టుకొని పక్కన ఎవడు ఉంటాడు. అండ్ అది చూపించిన ఒక మాంటాజ్ లో ఇవాళ అన్నని వీళ్ళ కొట్టడానికి వీడియోకి ఊరుతారు, రైట్? సో దే హ్యావ్ సో మచ్ ఆఫ్ మీట్ ఇన్ ద స్టోరీ టు మేక్ ద అక్క క్యారెక్టర్ స్ట్రాంగర్. అగైన్ అది చేయలేదు. నాన్న క్యారెక్టర్ అయితే డొల్ల చేసిన అనిపించింది. జస్ట్ హైప్ మ్యాన్ అంతే, జస్ట్ హైప్ మ్యాన్. సో కాస్టింగ్ అన్నావు కదా నువ్వు, కాస్టింగ్ గురించి ఏముండే నీకు? ఇట్స్ గుడ్. కాస్టింగ్ వాజ్ ఆన్ పాయింట్. ఎస్పెషలీ పీక్ కాస్టింగ్ చాయిసెస్ అయితే రైటింగ్ అదంతా పక్కన పెట్టేస్తుంది. జస్ట్ లైక్ విజువల్ ఇది. అదేం ఊరు, అదేం బస్తీ ఉంటుంది వాడది? సోకులపాలెం. అందులో మెయిన్ ముసలి తాత ఉంటారు, వెటరన్ యాక్టర్. గ్రేట్ కాస్టింగ్, గుడ్ మీటీ రోల్ అది. మదర్, ఫాదర్, సిస్టర్ డిడ్ వెల్ యాక్చువల్లీ. ఐ లైక్డ్ మురళీ శర్మాస్ కాస్టింగ్ వాజ్ ఆల్సో గుడ్. ఐ థాట్ ఉన్న ఆప్షన్స్ లో ఇట్ వాజ్ ఈదర్ రావు రమేష్ ఆర్ మురళీ. అండ్ సింక్ అయ్యారు అనిపించింది. ఆ సూర్య ఇంకా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అండ్ వియర్డ్నెస్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఆన్ పార్ వాళ్ళిద్దరికి. ఒక్కటే ఏంది ఇక బాగా నొక్కి చెప్పాలంటే హీరోయిన్. ఐ వాజ్ గోయింగ్ టు సే దట్ కల్లు దగ్గర నీకు ఫిల్మ్ మేకింగ్ లో కొంచెం ఈజీగా అవ్వాలి అంటే ఒక రిజర్వ్డ్ స్టాయిక్ క్యారెక్టర్ ఉన్నాడు కాబట్టి ఒక ఎక్స్ట్రోవర్టెడ్ అమ్మాయి, కొంచెం పోలీస్ ఆఫీసర్ లాగా ఫిట్ అయ్యే అమ్మాయి కూడా అలా పెడితే ఫ్రమ్ అ ఫిల్మ్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే స్క్రీన్ మీద ఇద్దరు అంత బోరింగ్ ఉండరు, ఇద్దరు ఇంట్రోవర్ట్స్ ని చూపించినట్టు ఉండదు. అలా కాకపోతే ఇద్దరు ఇంట్రోవర్ట్సే కావాలి అంటే మరి ఇంట్రోవర్ట్స్ ని బాగా తీయాలి. ఇంట్రోవర్ట్స్ ని వేరే వాళ్ళకి అర్థమయ్యేలా, వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండేటట్టుగా తీయాలి. అండ్ దట్స్ అనదర్ ఛాలెంజ్. ఇంట్రోవర్ట్స్ కాస్ట్ ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టరే కావాలి విత్ హార్డ్లీ ఎనీ లేయర్స్. అంటే వరుడు కావాలని హీరోని పెట్టుకుండాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే సూర్యకి ఆమె చూస్తేనే కోపం వస్తుంది. ఫస్ట్ అదే ఎక్స్పోజిషన్ ఏదైతే అవుతుందో, వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే అవుతుందో, ఇట్ విల్ బి ఫస్ట్ కొట్టేది అజయ్ ఘోష్ని కదా, దీన్నే కొడతాడు. దాని కోపం వీడి కోపం, ఎప్పుడు ఇద్దరికి కోపం ఉంటారు, బస్ కోపాడుతూ ఉంటారు దునియా మొత్తం. అండ్ అజయ్ ఘోష్ హోల్ ట్రాక్ వాజ్ కంప్లీట్లీ యూజ్లెస్. ఎందుకంటే వాడలేదు, ఎందుకంటే అక్కడ జరిగే ఫైట్స్నే చూపించలేదు. అదే రన్నింగ్ అరౌండ్ ఇట్ వాస్ అవుట్ ఆడుతుండే.
అలా అవుట్ ఆడుతుండే మొత్తం. సో యా కాస్టింగ్ లో అదే ఉండే ద హీరోయిన్ ఆర్ అట్లీస్ట్ నీకు ఇలాంటి జంట ఉంది అంటే ఇట్స్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎంటర్టైన్. ఐ థింక్ దే ట్రై టు రిపీట్ ద ఫార్ములా ఆఫ్ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ ఇదే పేరింగ్. యా కానీ కోపం అనేది ఫిల్మ్ మేకింగ్ లో తీసుకురాలేకపోయావు, ట్రాన్స్లేట్ చేయలేకపోయావు. సో ఇక్కడ ఇంట్రోవర్షన్ ని కూడా నువ్వు తీసుకురాలేకపోయావు అంటే దీంతో అర్థమైంది అంటే నీ కోపము నువ్వు ఇంట్రోవర్ట్ కాదు, నువ్వు కోపం కాదు. ఎవరైతే స్క్రీన్ ప్లే ఇది మేకర్స్ ఉన్నారో ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ కూడా బ్యాలెన్స్ కావాలి. ఇది నీకు మేక్ ఇట్ ఈజీ ఫర్ యువర్ సెల్ఫ్ త్రూ కాస్టింగ్ ఆర్ నీ ఫిల్మ్ మేకింగ్ లాంగ్వేజ్ లో కొంచెం మార్పులు తీసుకురావాలి. సో దట్ పాయింట్ ఏంటంటే ఆ బ్యాలెన్స్ ఎందుకు చేస్తున్నావు అంటే చూసేవాడికి థియేటర్లో వాడికి తగలాలి, ఆ రావాల్సిన ఇంపాక్ట్ తగలాలి, వాడికి ఫీల్ రావాలి, వాడికి స్పర్శ, వైబ్స్. ఎస్. సో దాన్ని ఏమో అంటున్నావు ఈ మధ్య వైబ్స్ ని ఏమంటారు, వైబ్ సెట్ అంటున్నారు. కాదు కాదు, సమ్ ఐ డోంట్ ఫీల్ రైట్ ఎనర్జీ ఏదో యుఎస్ లో ఏదో అంటున్నారు. ఈ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఎందుకో వాళ్ళకి నీ జబ్బే ఉంది, లాంగ్వేజ్ ని కాంప్లికేట్ చేస్తూ కూర్చోవాలి వాళ్ళకి. నేను సింప్లిఫై చేస్తాను అని నువ్వు ఆన్ పేపర్ అది నువ్వు మాట్లాడేసరికి అది కాంప్లికేటెడ్ ఉంటుంది. ఓకే, అనదర్ క్రైమ్ బ్రోడ్, సిఐడి బతావుతాయా హీరో ఎంట్రీ. వాట్ ద హెల్, హీరో బాబు ఎంట్రీయా ఆర్ ద మెయిన్ హీరో ఎంట్రీయా? ద మెయిన్ హీరో ఎంట్రీ. జస్ట్ బైక్ నడుపుతున్నాడు, అది వదిలేసి ఓకే చెప్పు. అండ్ ఏదో హోలీ రంగులు వదులుతున్నారు వెనకాల. బట్ హీరో ఏం చేస్తున్నాడు రా, బైక్ నడుపుతున్నాడు. దిస్ ఈస్ ది ఎంట్రీ షాట్. ఒక సినిమాలో శనివారం అన్న కాన్సెప్ట్ ఉంది, వీడు అల్ట్రా వైలెంట్ అయిపోతాడు, వీడు బియాండ్ రీజనబుల్ ఇది అనేది నీ హీరో ఎంట్రీ షాట్ జస్ట్ బండి నడుపుతున్నాడా? అండ్ హౌ సగం గడ్డంతో. ఐ డోంట్ నో వాట్ టు సే నిజంగా. అంటే ఇది అట్ దిస్ పాయింట్ నువ్వు కావాలనే చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. సీరియస్, ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ హిమ్ తెలుసా. ఐ ఫెల్ట్ లైక్ హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దిస్? ఐ సీరియస్లీ వాంట్ టు ఆస్క్ ద ఆర్టిస్ట్ వాట్ వాస్ ద నరేషన్. ఏమో నీకు ఎట్లా సీన్, అంటే నీకు సర్ప్రైజ్ కూడా చేస్తామన్నారా? సెట్కి వెళ్ళిందా అదంతా కాస్ట్యూమ్ గీస్ట్యూమ్ వేసుకున్న తర్వాత నీకు సార్ వీళ్ళు కొంచెం అలక్కరింగే అని చెప్పి ఇట్లా. వాట్ ద హెల్ డూడ్, కమ్ ఆన్. ఐ మీన్ ఇది కామన్ సెన్స్ కాదా? ఒక వయలెంట్ సినిమా హీరో ఇస్ వెరీ వయలెంట్ అంటే నువ్వు వాడిని ఎవరినో ఇట్లా కొడుతున్నప్పుడు నువ్వు ఆ ఎంట్రీ షాట్ ఇవ్వడం అనేది కామన్ సెన్స్ కాదు? ఐ మీన్ ఇఫ్ సంబడి ట్రైస్ టు కన్విన్స్ మీ దట్ ఈ సగం గడ్డం పెట్టడం వాజ్ వే టు డిపిక్ట్ ఈ స్ప్లిట్ పర్సనాలిటీ ఆర్ ఇస్ టూ ఫేస్నెస్ అది అంటే ఐ సే బాస్ రంగు పోయాల్సి ఉండే. దేర్ ఆర్ సో మెనీ అదర్ బెటర్ వేస్ దాన్ టు డిస్ఫిగర్ ద హీరో. అదేనా, నాకు అంత ప్రాబ్లం లేదు. కానీ నాకు చాలా ప్రాబ్లం. నాకు ప్రాబ్లం దేంతో అంటే మొగోళ్ళకి గడ్డం సగం సగం గీస్తారు. నాకు చెడ్డ చిరాకు. పప్పెట్లా ఇది మంచిది కాదు, మొగజాతి వజ్రమాడు. ఎగ్జాక్ట్లీ. జిలెట్ వింటున్నారా? బై ద వే yes, ఫిలిప్స్ ట్రిమ్మర్ వాడుతున్నా. నా ప్రాబ్లం ఏంటంటే వాట్ ఈస్ హీ డూయింగ్? రైడింగ్ అ బైక్, బండి నడుపుతున్నాడు. అర్థంగా లేదా? అదా నీ ఇంట్రో షాట్. ఇలాంటి సినిమాకి దట్ ఈస్ యువర్ ఇంట్రో షాట్. వాట్ వుడ్ హావ్ బీన్ బెటర్? రాండమ్ యాక్టివిటీ. వాట్ వుడ్ హావ్ బీన్ బెటర్? పళ్ళు తోముకుంటున్నాడు, గాలి కొట్టిస్తున్నాడు, ఇట్లా ఇట్లా ప్యాన్ చేస్తూ ఉంటే హీరో ఇట్లా బైక్ పైన నుంచొని ఉన్నాడు, ఇట్లా ప్యాన్ అవుట్ చేస్తే గాలి కొడుతున్నాడు, పంపు కొడుతున్నాడు. సార్ ఓకేనా సార్ అంటే చాలు కదా అని చెప్పి అప్పుడు వస్తుంది స్పెషల్ స్టార్ అని ఇట్లా వస్తుంది. స్టార్ ఒక కాంటెక్స్ట్ అనేది ఉంటది ఇలాంటి సినిమాకి. ఇట్స్ సచ్ అ కామన్ సెన్స్ థింగ్. ఇట్స్ అ బ్లడీ కామన్ సెన్స్. ఎవరిను కొట్టేటప్పుడు అంటే వీడి ఫేస్ చూపించకుండా వితౌట్ రీజన్ నీకు చూస్తేనే ఎవడు వీడు ఇంత దారుణంగా కొడుతున్నాడు ఏంటి అనగానే అప్పుడు షో హిస్ ఫేస్ అండ్ అప్పుడు పెట్టు స్పెషల్ స్టార్, లవర్ స్టార్, ఇదంతా అప్పుడు పెట్టు. అది ఉండాలి ఇంట్రో షాట్ ఈ సినిమాకి. బండి నడుపుతున్నాడు ఏంద్రా? అది కూడా ఐమ్ సారీ, మేబీ ఐఎమ్ గ్యాస్ లైటింగ్ దిస్, కానీ యూ నో RX-100, ఎస్, ద రిలేషన్ విత్ మీ అండ్ RX-100. దాని ఓడోమీటర్లో ఒకటి ఇట్లా వంకర ఉన్నది. నాకు OCD వస్తుంటాయి కొన్ని ఈ విషయాల్లో. అరే చక్కగానే పెట్టాం, ఇట్స్ జస్ట్ అబౌట్ టైట్నింగ్ ఎ స్క్రూ, ప్లే ఇట్, డామ్ ఇట్. లైక్
అది ఇట్లా RX-100 లో జనరల్ ప్రాబ్లం ఉంటుంది. ఓడోమీటర్ 3 పార్ట్లు ఉంటాయి. దానికోసం కొన్నారు జనాలు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎంత న్యాచురల్ అన్నా కానీ నువ్వు ఇవన్నీ న్యాచురల్ గా చేసినావు RX-100 లో అది ఇది అసలు మొహం ఖరాబ్ చేసిండ్రు. నాకు ఎంత బాధ అనిపించింది సార్. లిటరలీ ఇట్ వాస్ నాట్ ఏ సీన్ ఆఫ్ సెలబ్రేషన్ నాకు. నేను కనుక I mean, if I think of a fan, ఒక హ్యూమిలియేషన్ రిచువల్ అంట. It was a humiliation ritual. జిలెటే కాదు, యమహా వింటున్నారా? స్పాన్సర్ చేయండి పాడ్కాస్ట్. అండ్ మా ఇద్దరికి ఒక్కొక్క బోగస్ అండ్ బ్రూట్ కి ఒక్కొక్క RX-100. I'll take RD ఏంటది? RD 350. Yes, I'll take that. ఫస్ట్ RX-100 స్టార్ట్ చేసి దెన్ విల్ నెగోషియేట్. Of course, yeah. దొరకవు ఈజీగా. అండ్ స్పెసిఫికలీ బిఫోర్ 90s మోడల్. యా, నీకు కన్వీనియన్స్ గురించి తెలుసా? రైటింగ్ లా కన్వీనియన్స్ అనేది ఒకటి ఉండాలి. అరే ఇది రైటర్స్ బ్లాక్ రాసి క్రియేటివ్ ఎట్లాగో ఇమాజినేషన్ ఇష్టం వచ్చింది చెప్పు. చాలా కన్వీనియంట్ ఉండేది ఇంట్లో. దానికి ఉదాహరణ ఏంటంటే, ఆ ఇంట్లో దాడి చేసినప్పుడు వాడిని మత్తు మంది వేసి పడుకోబెడతారా? అవును, లేచిండు. అరే కొన్ని చుక్కలు నీళ్లు చెల్లరాడు మొహం మీద అసలు ద మోస్ట్ బేసిక్ ఆఫ్ థింగ్స్. హైడ్రా వాటర్ క్రైసిస్ నడుస్తుంది. బకెట్ పోయాడు మొహం మీద. వాటర్ క్రైసిస్ నడుస్తుంది. లిటరల్లీ అంత సింపుల్ థింగ్స్ కూడా ఒక బకెట్ నీళ్ళు మగ్ నీళ్ళు చల్లు ఆడు మొహం మీద లేస్తాడు. అండ్ నాకు ఒరే నాన్న నిజమైన కోపం ఏంటో తెలుసారా? నాకు హ్యాపీ బర్త్డే మూవీది డైలాగ్ గుర్తొచ్చింది. ఈ ఐడియా మీకు ముందర ఎందుకు మత్తు మంది వేసేదేదో ఈ ఐడియా మేక్ బై డ్రగ్ అడిక్ట్. ఎట్లాగో ఇది ఫ్లాస్ ఉన్నాయి కొడుకులో. ఏం చేయండి డ్రగ్ అడిక్షన్ కూడా స్టార్ట్ చేయి. మస్తు ఫుల్ వాల్యూమ్ వేసుకుంటూ ఉంటాడు రాత్రి పొద్దున. అండ్ దయా క్యారెక్టర్లో లేయర్స్ అన్నాం కదా, ఇంకో ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. అది సుధా అంటాడు కదా, వీడు మనకి చాలా పెద్ద ఫేవర్ చేశాడు సార్, ఇప్పుడు ఎవరినో పట్టుకొని వీడే వాడు శనివారం మూడని చంపేద్దాము అయిపోతుంది అంటే, అప్పుడు వాడిని టేబుల్ పైన పిన్ డౌన్ చేసి నొప్పెడుతుంది సార్ అంటే, ఇప్పుడు ఒక 500 నోట్ ఇచ్చి తుడుచుకోరా నీకు పోతుందా, నొప్పి పోతుందా అంటాడు చూడు. దట్స్ అనదర్ ఎగ్జాంపుల్. వీడు ఎట్లా ఆలోచిస్తాడు, వాడికి ఒక ఇన్సల్ట్ లాగానే తీసుకుంటాడు. ఒక ఈగోమీనియాక్ ఎట్లా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి నాకు మిగిలిందంటే, ఆ పాజిటివ్ మెసేజెస్ లో ఏంటి అంటే, అవతారాల కోసము హీరోల కోసం వెయిట్ చేయకండి, యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఏదో ఒకటి నువ్వే చేయాలి, ఇంకెవడో వచ్చి ఉద్ధరిస్తాడు అని మాత్రం అనుకోకండి అని వీడు ఏదైతే 3 గంటల దాకా వచ్చిన మార్క్ ఎప్పుడైతే అంటాడో, అది ఒక కమర్షియల్ మాస్ మూవీలో నువ్వు ఆ మెసేజ్ పెడుతున్నావు. నేను ఒకటి చెప్తా, వన్ హూ కాంట్ డూ టీచ్ అంటారు. వీడు ఇన్ని ఫ్లాలు పెట్టుకొని వీడి నోటితో నుంచి చెప్పడం మంచిది కాదనిపించింది. అది నాకైతే అసలు ఫరక్ పడదు. ఎందుకంటే వాడు ఎంత ఫ్లాడ్ ఉన్నా కానీ ఫరక్ పడదు. వాడి నోట్ నుంచి వచ్చేది కరెక్ట్ మాటైనా కాదా, అట్లా అంటావు. ఆ మాట విని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా, దెన్ ఇట్స్ ఫైన్. ఓకే, వాడిని చూడకండి, వాడిని జస్ట్ వినండి. ఇట్ షుడ్ హావ్ బీన్ అ పాడ్కాస్ట్ అంటున్నావు. ఆడియో పాడ్కాస్ట్. ఈ మొత్తం సరిపోదా శనివారం షుడ్ హావ్ బీన్ అ పాడ్కాస్ట్, జస్ట్ అన్ ఆడియో పాడ్కాస్ట్. ఐ అగ్రీ. నేను ఎప్పుడైనా ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక స్కోప్ ఉంది అంటే నేను ఎంకరేజ్మెంటే. నేను ఎప్పుడు షన్, ఐ నెవర్ షన్. ఐ కెనాట్, నెవర్, ఐ కాంట్. సో నాకైతే అవే ఉండే బ్రో, కంప్లీట్లీ డిస్జాయింటెడ్ అండ్ మిక్స్ మసాలాడ్, కన్వీనియంట్ రైటింగ్. It is Sohail Tanvir bowling in a cricket game of no rules. It's a wrong-footed story. It was extremely convenient for everybody. ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చేస్తున్నాడు ఆర్ వాట్ ఎవర్. అండ్ మేబీ there is also an element of misuse of characters also, which could have bound the story stronger. But the main problem నాకైతే అన్నిటికంటే కోపం అనేది నువ్వు సరిగ్గా చూపించుంటే చాలా వరకు కవర్ అప్ అయిపోయేవి. ఆ సినిమాటిక్ విజువల్ ఆప్టిక్స్ లేకుండే కోపం పైన. ఐ అగ్రీ, దట్ వాస్ ఐ అగ్రీ. అండ్ ఆల్సో నాకు అనిపిస్తుంది ఎక్స్టెండింగ్ టు ద పాయింట్, అంటే అగ్రిమెంట్ అనుకో, ఎక్స్టెన్షన్ ఏముంది పొంద, కానీ అగ్రిమెంట్ ఏంటంటే ఫైట్ టు మై పాయింట్ అంటావా? I want to adding to what Bogle said. The violence of the fights was not there. Intensity, a fights intensity ఏదైతే ఉందో, they were not very well choreographed అయినా, లేకపోతే they didn't create the impact అనిపించింది. క్రియేటివిటీ లేకుండా. ఎందుకంటే that one, yes, ప్రతి ఒక్క సినిమాల్లో ఉన్న ఫైట్స్ లాగానే నువ్వు ఫైట్స్ చూపించి
హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఆడియన్స్ టు రిలేట్? సినిమాలో అనే కాదు, ఆ మినియాకల్ ఏదైతే ఉంటుందో కొట్టడం అది లేకుండే. అండ్ క్రియేటివిటీ నా ఉద్దేశంలో ఖుషి సినిమా తర్వాత నేను ఫైట్స్ లో క్రియేటివిటీ చూడలేదు నేను ఎక్కడ. ఖుషి సినిమా అంటే రీసెంట్ ఖుషి కూడా ఒక రీసెంట్ గానే ఒక దరిద్రం చూసాం. ఓజీ ఖుషి ఈ దయా డైరెక్ట్ చేశాడు చూడు ఆ ఖుషి. అవునా? దిస్ గై డైరెక్ట్. అవునా? He was a director. Oh, it's phenomenal. Oh, so once again, all are great directors are also good actors. Yeah. ఓహో, ఇంత తతంగం ఉందా? కానీ అఫ్ కోర్స్ ఆ ఫైట్ కొరియోగ్రఫీ చేసింది హీరో ఆ ఖుషి సినిమాలో. బట్ దట్ ఈస్ వాట్ ఐ మీన్, ఆ క్రియేటివిటీ ఉండాలి, సంథింగ్ డిఫరెంట్. ప్లీజ్, ఆర్ యూ టాకింగ్ అబౌట్ దట్ ఫైట్ ఆన్ ద రోడ్? వాళ్ళు పరిగెడుతుంటూ అట్లా ఒక్కొక్కడిని సెపరేట్ చేసి కొడతాడు కదా. ఎగ్జాక్ట్లీ దట్. ఇందులో ఒకటే మనిషి, ఇంతమంది క్లయింట్స్, మళ్ళీ చాలా టార్గెట్లు కంప్లీట్ చేయాలి. ఏమనుకుంటున్నావు ఇదంతా? అంతే, నాది ఇంకేం లేవు బోగస్, ఇంకేం ఉండదు కూడా. ఇంత చెప్పుకుందా ఇంకా ఉంది అంటే అది డేంజరస్. నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? గుణపాఠాలు ఒకటి ఉన్నాయి బోగస్, డెఫినెట్గా ఉంది గుణపాఠం. ప్లీజ్. ఏంటంటే మనిషి 7 ఉంటారు అంటారు. వేదిక్ సైన్స్ ప్రకారం ఒక వారంలో 7 రోజులు ఉన్నాయి. ఇప్పుడు సూర్య లాంటి వాడు 7 మంది ఉన్నారు అనుకో, పొరపాటున ఒక్కొక్కడికి ఒక్కొక్క వారంలో మంగళవారం, సోమవారం అట్లా వారాలు. ఇప్పుడు సూర్య శనివారం, మిగతా వాళ్ళది ఆదివారం ఆర్ శుక్రవారం అట్లా ఉన్నారు అనుకో, ద వరల్డ్ ఈస్ ఇన్ బిగ్ ట్రబుల్. వీళ్ళు ఇమాజిన్ ద డ్యామేజ్ దే కెన్ కాజ్. సో అదొకటి నా గుణపాఠం బోగస్. ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ గెట్ దెమ్ యంగ్, స్ట్రేట్ అవుట్ త్రో యానిమల్ ఆన్ దెమ్, అంతే. నాకున్న గుణపాఠం ఏంటంటే బ్రూట్, ఇది ఫిల్మ్ మేకర్స్ కి అదే ఆ పాయింట్ మళ్ళీ చాలా రేర్ గా చెప్తాం ఫిల్మ్ మేకర్స్. ఎవ్రీ టైం ఉట్టు ఒక డైరెక్టర్ వాళ్ళకు చెప్తాం, ఇది ఫిల్మ్ మేకర్స్ కి రేర్ గా చెప్తాం గుణపాఠం. కానీ మళ్ళీ చెప్పింది గుది చెప్తున్నా, ఎందుకంటే నాకు అసలు ఎక్కడా కనిపించదు. ప్లీజ్, మంచి కాన్సెప్ట్స్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ దొరికినా రీసెర్చ్ అవసరం, లేయర్స్ అవసరం, డెప్త్ అవసరం, అండ్ బ్యాలెన్స్ అవసరం చాలా. పర్ఫార్మర్స్ కి ఇంకా బిహైండ్ ద కెమెరాకి బ్యాలెన్స్ అవసరం. వాళ్ళు కొంచెం తక్కువ చేస్తున్నారు అంటే మీ వైపు పెంచాలి, వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంటే మీ వైపు తగ్గాలి. కానీ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అబ్సల్యూట్లీ. ఇది ఎందుకు బ్యాలెన్స్ ఇస్ ద కీ. నాది ఇంకో గుణపాఠం కూడా ఉంది బోగస్. ఎప్పుడైనా మీకు తెలుసు అనుకో, ఇది ఫ్యూచర్లో దెర్ విల్ కమ్ ఎ పాయింట్, ఎప్పుడైతే హోప్ఫుల్లీ యూ విల్ నాట్ హ్యావ్ టు నో, బట్ ఇఫ్ యూ గెట్ టు నో, నా దగ్గర లిమిటెడ్ టైం ఉన్నది, రైట్, ఇంతమంది ఉన్నారు, నేను ఇప్పుడు ఎట్లా ప్రయారిటైజ్ చేసుకున్నా దినంని, వీటితో ఎంత స్పెండ్ చేయాలి, దాంతో ఎంత స్పెండ్ చేయాలి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అది కాదన్నయ్య. చెప్పాల్సిన విషయం పూర్తిగా చెప్పావా లేదా? నీకు లిమిటెడ్ టైం ఉన్నప్పుడు నువ్వు అష్టాచమ్మ ఆడద్దు. అది నీ కోపం గురించి తెలుసా, నీకు నిజమైన ప్రేమ గురించి తెలుసా, నీకు రూత్ హార్వర్డ్స్ థియరం తెలుసా అని చెప్పి ఆ కాన్వర్సేషన్ అక్కడే కట్ చేసి మళ్ళీ ఇంకెక్కడికో మాట్లాడి అట్లా చేయకు. కోపం గురించి తెలుసా, నీకు నిజమైన కోపం తెలుసా ఎట్లుంటుందో? అరే నీకు ఎగ్జాంపుల్ చెప్తారా, ఎప్పుడైతే రాముడు రావణాసుని చంపడానికి వెళ్ళాను ఇవంతా చెప్పుకో. ఓకే, ఒక ఎగ్జాంపుల్, యూ పెయింటెడ్ ఎ పిక్చర్, చిన్న పిల్లాడికి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, గజాలు ఆయుధాలు అవి వింటర్ కూర్చొని, అబ్బా ఆహా ఇట్లా నా ఇదా కోపం అంటే ఇప్పుడు నేను గజలతో కొట్టాలా అంటారు, వాడు ఏదో ఉంటుంది. లేకపోతే ఇట్లా టైం లేదు అరే నీకు తెలుసు కదా నాకు టైం లేదు, నిజమైన కోపం అంటే ఇది అని చెప్పేసి చెక్ ఆర్ దిస్ రైట్ ఎ లెటర్, దట్స్ ఇట్. వాడికి ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు చదువుకునే డాక్యుమెంట్ చేయి. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. జనరల్గా ఇది ఒకటి ఉంటుంది, వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసీజ్ ఇప్పుడు ప్రొక్రాస్టినేషన్. పొద్దునంతా కూర్చొని చేయాలనుకుంటారు, జస్ట్ ఇక ఇంకో 2 గంటల ఇంటికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు అరే ఇవన్నీ చేయాలా, ఏదో తొందరపాటు హడావిడిగా వేసేస్తాం. నేనేమంటున్నా అంటే ఒక్కొక్కటే తీసుకోండి, రోజుకు 2 పనులు చేయండి, కానీ పూర్తి చేయండి, అది సగం చేయకండి. మొహం కడుక్కొని ఒళ్ళు కడుక్కోకుండా స్నానం చేసేసా అదే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హారబుల్, ఉట్టిగా బండి నడుపుకుంటూ వస్తే ఒక ఎలివేషన్ షాట్ వస్తుంది నాకు,
బండి నడుపుతున్నావు అంతే, నువ్వు ఏం ఉద్ధరించట్లేదు. ఇక ఇల్లు అంతా సగం సగం పల్లె, అర్జెంట్గా వెళ్ళాలి, గడ్డం దాన్ని సగమే గీకు. ఇట్లా పనులు ప్లీజ్, ఇట్స్ ఏదో ఎంతో టైం పట్టదు. మీరు అట్లా అనిపిస్తుంది, నీకు చాలా టైం కావాలి. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక పని దీర్ఘంగా చేస్తున్నప్పుడు టైం ట్రావెల్స్ స్లోలీ ఆర్ టైం ట్రావెల్స్ ఫాస్ట్ ఇఫ్ యూ ఎంజాయ్ ద పని. నీకు నచ్చని పని చేస్తున్నావా, నువ్వు దీర్ఘంగా చేస్తే ఓ 5 నిమిషాలు కూడా అబ్బా గంట సేపు పని చేసినారా అనిపిస్తుంది. సో కొంచెం ఏదో పట్టుదల పెంచుకోవాలంటే ఓ లిస్ట్ రాసుకొని పొద్దున్న లేవగానే, అది ఒక్కటే మంచి బుద్ధి ఉండే సూర్య, బై ద వే లిస్ట్ రాసుకుంటారు బుద్ధిగా, సో దట్ ఐ డోంట్ ఫర్గెట్ ఎనీథింగ్ కదా. రైట్ ఇట్ డౌన్, ఆల్వేస్ రైట్ ఇట్ డౌన్. ఓ 2 పేర్లు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అన్నట్టు. సో అది ఒకటి ఏంటంటే లిమిటెడ్ టైం ఉన్నప్పుడు చూస్ వాట్ యూ వాంట్ టు డూ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. పడుకున్నప్పుడు మాట్లాడతా, నేను చెప్పాను పడుకున్నా, ప్లీజ్. అండ్ యాడింగ్ ఆన్ టు వాట్ బ్రూట్ సెడ్, ప్లీజ్ ఫోకస్. లిమిటెడ్ టైం ఉన్నప్పుడు అంటే టెక్నికల్ గా మనందరికీ లిమిటెడ్ టైం ఉంది. సో ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్. yes, హ్యాబిట్ ఫార్మేషన్. ఇంకో గుణపాఠం నాకు వచ్చింది, మస్తు గుణపాఠం. ఇది మెయిన్ ఎపిసోడ్ లో చెప్పాల్సి ఉండే, కాకపోతే రైటింగ్ కి గుణపాఠం ఇది. నేను ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చదివిన, నాకు గుణపాఠాలు ఎట్లుంటాయంటే బోగస్, నీకు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. అరే ఈ గుణపాఠంతో నాకు గుర్తొచ్చింది. లేదు, ఈ గుణపాఠంలో గుర్తు రాలేదు, బట్ రైటింగ్ మీద ఒక చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చదివినాను. ఏంటంటే గుడ్ రైటింగ్ కి గ్రేట్ రైటింగ్ కి డిఫరెన్స్ ఏంటి, ఆర్ జనరల్ గా నువ్వు చూసే రైటింగ్ కి గ్రేట్ రైటింగ్ కి డిఫరెన్స్ ఏంటి. ఏంటంటే ఒక ఉదాహరణలో ప్రతి సెంటెన్స్ దాదాపు ఒకటే లెంత్ ఉంటుంది, సేమ్ 4-5 వర్డ్స్, తర్వాత మళ్ళీ 4-5 వర్డ్స్, తర్వాత మళ్ళీ 4-5 వర్డ్స్. దానివల్ల ఒకలాంటి మొనోటోనస్ ఇది ఏర్పడుతుంది, ఫామ్ అవుతుంది. గ్రేట్ రైటింగ్ లో ఏంటంటే ఒక సెంటెన్స్ చాలా లెంతీ ఉంటుంది, దాని తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి జస్ట్ 2-3 వర్డ్స్, తర్వాత మళ్ళీ కొంచెం లెంత్ ఉండి మళ్ళీ అది వేరియన్స్ ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే నీకు ఆ సెన్స్ ఆఫ్ టైం అనేది కొంచెం స్క్యూడ్ ఉంటుంది అండ్ ఆ సెంటెన్సెస్ లెంత్ లో నీకు ఆ వేరియన్స్ రావడం వల్ల నువ్వు చదివే పేస్ లో చదువుతున్నప్పుడు నీకు వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా అది ఇట్లా మొనాటనస్ గా డల్ గా ఉండదు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సీన్స్ లో కూడా ఈ సినిమాలో ఎట్లయితే తీసారో సేమ్ నో వేరియన్స్, జస్ట్ ఒక టిపికల్ సీన్ లెంత్, టిపికల్ కెమెరా యాంగిల్స్, కన్వేయర్ బెల్ట్, లిటరలీ కన్వేయర్ బెల్ట్, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్స్ లేకుండే ఇంటెన్స్ మూమెంట్స్ లో ఇట్ వాజ్ ఆల్ ద సేమ్. సో కొంచెం వేరియన్స్ తీసుకురండి ప్లీజ్, టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. అబ్సల్యూట్లీ, చాలా మంచి పాయింట్ చెప్పినావు బోగస్. అందుకనే మెయిన్ దాంట్లో రాదు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ సేమ్ థింగ్. సేమ్ అంటే ఏమంటున్నా అంటే బోగస్ చదవండి అంటే కొంచెం ఇది ఎంత లైఫ్ లో ఎన్ని విధాలుగా వర్తిస్తుంది అంటే ఈవెన్ టు సేవ్ యువర్ మ్యారేజ్ వేరియన్స్ తీసుకురావాలి. కరెక్ట్. కొన్ని రోజులు కొట్లాడండి, వాలంటీరీగా మీరే ఏంటి ఏంది, ఇఫ్ యు ఆర్ ద స్పౌస్ అనుకో, మీరు చేయండి, సడన్గా సర్ప్రైజ్ చేయండి, అంటుదామండి. సారీ, ఇట్స్ అ బ్యాడ్ జోక్, కానీ లైక్ సర్ప్రైజ్ యువర్ స్పౌస్. వేరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సర్ప్రైజ్ అంటే కొన్ని నిజాలు బయటపడవచ్చు, బట్ ఇట్స్ వర్త్ వన్ వే ఆర్ ది అదర్. ఎగ్జాక్ట్లీ. సో అంతే బ్రో. సో గుణపాఠాలు ఇంకేమైనా ఉన్నాయా నీకు? అంతే, లైక్ కమాన్, మీరు చూడండి, మీకేమైనా గుణపాఠాలు ఉంటే రాయండి, చెప్పండి మాకు. ఇది మర్చిపోయినా అదండి ఈ సరిపోదా శనివారం రివ్యూ. సరిపోయిందనే భావిస్తున్నాం మేము. సో ఇప్పుడు మనం వచ్చేద్దాం ఈ సినిమా రేటింగ్ కి. బ్రూట్ రేటింగ్ ని తెలుగులో ఏమంటారు రాసి చెప్పండి. సరిపోదా శనివారం నెట్ఫ్లిక్స్ లో ఉన్నది. ఓకే, ఈ సినిమాకి దేంట్లో రేటింగ్ ఇద్దాం? బోగస్, నువ్వు సర్ప్రైజ్ అవ్వనంటే ఒక లెందీ రేటింగ్ స్కేల్ చెప్తాను. ఓకే, వేరియన్స్ ఉండాలి దేంట్లో అయినా చెప్పు. బైక్ రైడ్స్ లో ఇద్దాం. ఓ గాడ్, టచ్ చేసినాం, అధ్వానంగా టచ్ చేసినాం. ఓకే, ఎన్ని బైక్ రైడ్స్ నాకెంత మండిందంటే, బండి నడుపుతున్నాడు వీడు అంతేనా, జస్ట్ అది. అండ్ టు యాడ్ ఇట్ సగం గడ్డంతో, అది నీ పెయిన్ పాయింట్. ఇట్స్ అబ్సల్యూట్లీ. అండ్ ఎందుకు తెలుసా కోపం వస్తుంది నీకు, ఇంకోటి చెప్తా. ఆ సగం గడ్డం అంటే ఏదో ఇట్లా ప్యాచులు కాదు, మీసం సగం గడ్డం సగం. అట్లా ఎవడు చేస్తాడు గడ్డం? ఎగ్జాక్ట్లీ. ఎవడైనా, మీరు ఎవరైనా నాకు చెప్పండి, మీరు లెఫ్ట్ సైడ్ కనుక ఇట్లా ట్రిమ్ చేసుకుంటున్నా అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ట్రిమ్ చేస్తారా, తర్వాత రైట్ సైడ్కి వెళ్తారా? ఏది ఇది? దట్స్ ట్రూ.
అండ్ చిన్ బేసిక్ కామన్ సెన్స్ ఇది. ఇట్స్ బ్లడీ కామన్ సెన్స్. ఇట్స్ అ బ్లడీ కామన్ సెన్స్. డామ్ ఇట్. ఓకే, చిన్ పార్ట్ లాస్ట్ కి ఎవడైనా ట్రిమ్ చేస్తాడు. ఇఫ్ ఎనీబడి ఈస్ ట్రిమ్మింగ్ అండ్ కీపింగ్ ఎ స్టబుల్, వాడు చిన్ పార్ట్ లాస్ట్ ట్రిమ్ చేస్తాడు. ఎందుకంటే చిన్ డిఫైన్స్ ఆ జా లైన్ కానీ లేకపోతే ఫేస్ కట్ కానీ. సగం సగం చేస్తాడు. ఏ బెటర్ గా నాకు తెలిసిన లైఫ్ లో ఏ మొగాడు కూడా చేయడు అట్లా. ఓకే, అండ్ మ్యాన్లీహుడ్ ని అటాక్ చేస్తే నాకు మాత్రం ఇట్లా కర్ర అంటారు చూడు బోగస్. ఐ మీన్ యూ హ్యావ్ ఎ పాయింట్. yes, it is not at all right. It's not a joke, brother. It's not a joke, brothers. Please raise a voice. Brothers in arms. Yes. Yeah, but anyways, bike rides. So 10 బైక్ రైడ్స్ లో బ్రో ఎన్ని బైక్ రైడ్స్ తీసుకుంటావు ఈ సినిమా? బోగస్ నేను గాలి కొట్టించుకొని పెట్రోల్ కొట్టించుకొని బైక్ ని తుడిచింది. అండ్ నా పొద్దున టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక చిట్టీలో పేర్లు రాసుకొని బైక్ రైడ్ కి మొదలవుతాయి. నేను దీనికి 5 బైక్ రైడ్లు ఇస్తా. ఓకే అండ్ బేసికలీ మనం పాజిటివ్స్ అని చెప్పుకోలే. అన్ఫార్చునేట్లీ ఆ టైం లేదు మనకి. అండ్ పాజిటివ్ కూడా but see, the acting was a good positive in parts, bits and pieces. Daya was good. Harshvardhan was great. Mana Ajay was good. Murali Sharma was awesome in that scene. Murali Sharma was good. Jeevan was good. Whatever little wadu question chestadu judu Daya ni. Jeevan scope lekunda. But దే అట్లా అంటే అజయ్ కూడా ఎక్కువ స్కోప్ లేకుండే. బట్ ఒక్క సీన్ లో ఉండే. అవును, కానీ జీవన్ ది అదే చెప్తున్నా. జీవన్ ది కూడా ద పీసెస్ వేర్ ఐ లైక్డ్ హిస్ యాక్టింగ్ వాజ్ వీడిని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు చూడు దయాని. ఎప్పుడైతే వీళ్ళిద్దరు చేస్తున్నారు, నీకెట్లా వచ్చింది, నువ్వు అక్కడ ఎట్లా ఉన్నావు అని. ఐ ఫెల్ట్ దట్ దే కట్ ఇట్ షార్ట్ టూ ఎర్లీ అనిపించింది. బట్ హీ వాస్ గెటింగ్ సమ్వేర్ దట్ గై. నువ్వు జీవన్ కి ఛాన్సెస్ కమ్ ఆన్, హీస్ ఎ కిల్లర్ గై. సో యాక్టింగ్ వాజ్ గుడ్. బిట్స్ అండ్ పీసెస్ నాకు కొన్ని సీన్స్ టేకింగ్ లో నచ్చింది. ఇన్ బిట్స్ అండ్ పీసెస్ మంజరేకర్ అండ్ ద అదర్ గై ఆకాష్. సో యా, బట్ ఓవరాల్ మోర్ ప్రాబ్లమ్స్ ఐ హ్యాడ్ దెన్ ద పాజిటివ్స్. సో బ్రో నా రేటింగ్ వచ్చి ఇనిషియల్లీ నేను అదే అనుకున్నా, 5 అనుకున్నా. బట్ మన డిస్కషన్ తర్వాత నాది 4.5 బైక్ రైడ్స్. అంటే నా పాయింట్స్ వాల్యూ ఉట్టి హాఫేనా? ఆ నర ఏంటంటే బైక్ రైడ్ లో పంచర్ అయిందా నీకు? ఆ సగం అనేది బైక్ రైడ్ కాదు, వాడు గీక్కున్నాడు గడ్డం. దట్ ఈస్ ద సగం. అది నెవర్ అటాక్ దిస్. యూ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్, ఈ అటాక్ ఆన్ ద మ్యాన్హుడ్. అబ్సల్యూట్లీ వీఆర్ నాట్ అటాకింగ్ ఉమెన్. అమ్మాయిలకి ఇట్లా ఏమంటారు, హీరోయిన్ ఇట్లా ఐబ్రో షేపింగ్ చేయకుండా చూపిమని చూస్తాను నేను. ఇట్లా థ్రెడ్డింగ్ అది ఏవైతే ఉంటుందో, వ్యాక్సిన్ చేయకుండా, థ్రెడ్డింగ్ చేయకుండా, మేకప్ లేకుండా, ఇదంతా కూడా కాదు, మేకప్ లేకుండా బ్రూట్ ని ఆపుతూ ఈ ఎపిసోడ్ డిజాస్టర్ అండి. ఎగ్జాక్ట్లీ. తగలబెట్టాను సార్. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మాకు రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. మా బ్రూట్ మన డిస్కార్డ్ ఎక్కడ ఉంది? ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో లింక్ని పెడతాం. అలానే మా లింక్ని పైకి వస్తే అక్కడ కూడా ఉంటుంది. వచ్చేయండి డిస్కార్డ్కి, వస్తారు కదా. ఆనెస్ట్లీ కొన్ని కంపు రివ్యూలు చేసిన తర్వాత ఇది కొంచెం బెటర్ ఉంటుంది అనుకున్నా నేను. ఎక్స్పెక్టేషన్ ఇది పాజిటివ్ రివ్యూ అవుతుంది అనుకున్నా నేను. అవును బేబీ. కానీ సినిమా చూసిన తర్వాత మీసం గడ్డం సగం గీక్కున్నట్టే అయింది. గుండు కూడా సగం కోపంలో గీక్కుంటుందట. సో అదండి బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. అమ్మైనా నాన్నైనా తమ్ముడైనా థైగ్యాప్ని పంచాల్సిందే. శ్యామ్ సింగ్.